విధాలుగా స్పందించవచ్చు. వీ కెన్ రెస్పాండ్ గాడ్ ఇన్ డిఫరెంట్ వేస్. దేవుడు చూడండి, ఒక వ్యక్తిని చూడండి, ఇలా పిలిస్తే ఆ బ్రదర్ గారు వచ్చారు. కూర్చోండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, నేను ఇలా సైట్ చేస్తే ఆ బ్రదర్ స్పందించాను. సో అదేవిధంగా మనము కూడా వేరే వేరే విధాలుగా దేవునికి స్పందించే విధాలుగా ఉండాలి. వీ షుడ్ బి ఏబుల్ టు రెస్పాండ్ గాడ్ ఇన్ డిఫరెంట్ వేస్. బట్ వీ నో టు రెస్పాండ్ గాడ్ ఓన్లీ త్రూ ప్రేయర్, త్రూ వర్షిప్, త్రూ సింగింగ్, త్రూ రీడింగ్ బైబిల్ చదవడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల, మరి ఉపవాస ప్రార్థన చేయడం వల్ల, సంఘంలో వచ్చి కూర్చోవడం వల్ల, ఇలాగా చర్చికి సండే వెళ్ళడం వల్ల మనం దేవునికి స్పందిస్తున్నాం, అంటే దేవుని ఆజ్ఞకి లోబడి ఉన్నాం. బట్ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు రెస్పాండ్ గాడ్. వీ డోంట్ నో దట్ లాంగ్వేజ్. మనకి ఆ భాష తెలియదు కాబట్టి, ఆ భాషను మనం అర్థం చేసుకోలేం కాబట్టి, ఆ భాషకు మనం సమాధానం ఇవ్వలేకపోతున్నాం. కాయిజాలా అంటే మీకు రాదు, అది మరాఠీ. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా దగ్గర కొంకణి కూడా ఉంటుంది. ఎవడపోయి అంటే ఏం చెప్తారు? ఆ వెనక ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుసు ఎవడపోయి. कौन बोले हो? अच्छा, तुम रिलेटेड है क्या केरला वालों से? प्रेज द लॉर्ड. गॉड ब्लेस यू सिस्टर. हालेलुया. సో ఇలాగా ఇప్పుడు ఆ మలయాళం సిస్టర్ ఉన్నారు కదా, మనల్ని ఏమన్నా అనొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నాకు ఏం అర్థం కాలేదు సిస్టర్. అదే ఇంకొకటి తెలుగులో తిట్టని ఊకుంటారా? ఆ భాష ఎందుకమ్మా నోరు తెరిస్తే మళ్ళీ ఎక్కడైనా పెట్టేసిందా ఏమి? తీసుకోండి అమ్మా, దేవుడు మీ నోరులను దీవించిన కాక. బ్రదర్ చూడు, మనం వచ్చి నాకు గుర్తు చేస్తున్న బ్రదర్ నోరు ఎక్కడ పెట్టేసిండ్రు అని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ భాషలు మనకు అర్థం కాదు కాబట్టి మనము సిస్టర్కి సమాధానం ఇవ్వలేదు. అదే తెలుగులో మాట్లాడితే సమాధానం ఇవ్వగలుగుతాం. అవునా కాదు? అదేవిధంగా కొన్ని భాషలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు, గాడ్ ఈస్ టాకింగ్ టు అస్, బట్ we are not able to respond God. Why? Because you cannot understand his language. ఆయన ఏ భాష మనతో మాట్లాడుతున్నాడో ఆ భాష మనకు అర్థం కాకుండా మనం అనేక విధాలుగా అనేక దీవెనలు మనం పోగొట్టుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేను నా పిల్లలతో ఎప్పుడు చెప్పేవాడిని, ఏదన్నా మనకు ఆటంకం వచ్చిందో, బలహీనం వచ్చిందో ఒక మాట మాత్రం చెప్పేవాడిని, దేవుడు మరొక గొప్ప ద్వారం మనకు తెరవబోతున్నాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టుడే I am going to speak regarding burdens. భారంతో ఉన్న సకల జనులారా, సో ఈరోజు వాక్యం నేను మాట్లాడబోతున్నాను, మీకు నేర్పించబోతున్నాను. దేని గురించి అంటే భారము గురించి మీతో మాట్లాడుతున్నాను. మీకు ఈ భారం అంటే ఏంటంటే పూర్తిగా మీకు వివరించబోతున్నాను. ఎవరెవరు నేర్చుకోవాలనుకుంటున్నారు? మీ భారం అంతా ఈరోజు దేవుడు తొలగిస్తున్నారు. మీ భారం అంతా ఈరోజు దీవెనకరంగా మారా అంటే చేదు. ప్రైజ్ ది లార్డ్. చేదంతా తీపిగా మారబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. ద లా ఆఫ్ బర్డెన్ are when the spirit wants to encounter you. Praise the Lord. Hallelujah. The law of burden. Praise the Lord. The law of burdens are when the spirits want to encounter you. ఎప్పుడైతే ఆత్మ మిమ్మల్ని కలవాలన్నా, ఆత్మ మీతో సావాసం కలిగి ఉండాలన్నా, ఆత్మ మిమ్మల్ని దీవెనలోకి నడిపించాలన్నా భారము సంభవిస్తుంది. భారము, ద లా ఆఫ్ ద బర్డన్స్, ప్రైజ్ ద లార్డ్, ఆర్ వెన్ ద స్పిరిట్స్ వాంట్ టు ఎన్కౌంటర్ యూ. జీసస్ ఎన్కౌంటర్డ్ జక్కయ్యస్. జక్కయ్య ఎక్కడున్నాడు? చెట్టు మీద ఉన్నాడు. జీసస్ ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు వెళ్ళారండి? జీసస్. ఎక్కడికి వెళ్ళాడు? జక్కయ్య ఎక్కడున్నాడు? ఏ చెట్టు మీద ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. అది ఏ పాట అమ్మా? యేసుని చూడాలని
కూర్చాడు పొట్టి జక్కయ్య, ఆ దారినే వచ్చే యేసునాథుడు. తన వైపే చూసెను ప్రేమ దూతను, పిలిచెను జక్కయ్యను దిగిరమ్మని, పిలిచెను జక్కయ్యను దిగిరమ్మని. తారారిరి రంబారే తారారిరి రంబా, తారారిరి రంబారే ఓ, తారారిరి రంబారే తారారిరి రంబా, తారారిరి రంబారే ఓ. యేసుని చూడాలని జక్కయ్య కూర్చున్నాడు పొట్టి జక్కయ్య, ఆ దారిలో నచ్చేటి స్నాదుడు చూసెను ప్రేమ రూపులో, ఆ దారిని వచ్చే యేసునాథుడు. తన వైపే చూచెను ప్రేమ రూపుడు, పిలిచెను జక్కయ్యను దిగిరమ్మని, పిలిచెను జక్కయ్యని దిగిరమ్మని. తారారిరి రంబారి తారారిరి రంబారి తారారి రంబారి రో, తారారిరి రంబారి తారారిరి రంబా, తారారిరి రంబారి రో. ప్రైజ్ ది లార్డ్. సో యేసు ఎక్కడికి వచ్చాడంటే పొట్టి జక్కయ్య దగ్గరికి వచ్చాడు. తలెత్తి చూశాడా లేదా? చూస్తే ఏమైంది? దిగి రమ్మన్నాడు. దిగి వచ్చిన తర్వాత ఏమైంది? జకరియా ఇంటికి వెళ్ళాడు. జకరియా ఇంటికి వెళ్తే ఏమైంది? జకరియా కుటుంబానికి విడుదల వచ్చింది. హల్లెలూయా. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ, సపోజ్ దూతలు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారో, అప్పుడు మీ జీవితంలో, నా జీవితంలో మనకు ఏం సంభవిస్తుందంటే భారము సంభవిస్తుంది. ఏం సంభవిస్తుంది? భారము, బర్డన్. సో ఆ బర్డన్ ఎప్పుడైతే ఆత్మలు మనల్ని కలవాలనుకుంటారో, ఎప్పుడైతే మనకు దీవెనలు తీసుకురావాలనుకుంటున్నారో, అప్పుడు భారం. కుటుంబం వల్ల అనేక రకమైన భారము, బిజినెస్ వల్ల భారము, అనేక రకాలుగా మనం చూస్తే మన జీవితంలో భారము భారము భారముతో నిండి ఉన్నాం. ఈ భాష మనకు అర్థం కాక మనము దీన్ని భారం అని చెప్పి, ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నామని చెప్పి, ఈ భారం నుంచి మనం దూరంగా పరిగెట్టాలని మనం అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనల్ని కలవాలనుకుంటుందో, ఎప్పుడైతే జక్కయ్యని కలిసిన ఆ యేసయ్య మనల్ని కలవాలనుకుంటున్నాడో, అప్పుడు మన జీవితంలో అనేక విధాలుగా ద్వారములు తెరవబడుతుంది. ఒక విధముగా కాదు, నాట్ ఇన్ వన్ వే, అనేక విధాలుగా. మనం ఒక్కొక్కసారి దేవుడి సన్నిధిలో వస్తాం, భారముతో వస్తాం. ఆ భారం ఏం చేస్తుందంటే అనేక విధాలుగా మన జీవితంలో ఆశీర్వాదం తీసుకొస్తుంది. మనం ఫైనాన్షియల్గా భారంతో వస్తాం, అనారోగ్యంతో భారంతో వస్తాం, బలహీనం వేదనతో భారంతో వస్తాం, కుటుంబంలో భార్యాభర్తలకు శాంతి సమాధానం లేని భారంతో వస్తాం, బిడ్డలకి సంతానం లేదన్న భారంతో వస్తాం. కానీ ఆ ఒక్క భారం వల్ల దేవుడు నిన్ను అనేక విధమైన భారాల నుంచి, రానున్న భారం నుంచి కూడా నీకు విడుదల దయచేయబోతున్నాడు. So when Jesus wants to encounter Zechariah, he gave him total deliverance, not only to Zechariah but to the whole family, for the whole generation he blessed. So తరతరముల యొక్క దీవెన ఎప్పుడైతే మన జీవితంలోకి ఆ పరిశుద్ధాత్మ భారం వస్తుందో, ఎప్పుడైతే మన జీవితంలో భారం వస్తుందో, వేదన భారముతో నిండి ఉంటుందో, అప్పుడే ఆ దీవెన మన జీవితంలోకి వస్తుంది అనుకోవాలి. కానీ ఈరోజు మనమందరం కూడా ఈ భారము చేత నశించిపోతున్నామన్న వేదన, బాధ, బలహీనం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈ భాష మనకు అర్థం కాదు కాబట్టి. ఈ భాష మనకు అర్థమైతే భారమా చాలా మంచిది అని అనుకునే వాళ్ళం. కానీ ఇది మొయ్యలేకపోతున్నాను. ఏసి ఇచ్చిన భారమమ్మ, సిలువ కదా మోస్తున్నానంటాం. ఎవరిని? భర్త అంటే మీకు అర్థం కాదు. ఈ ఆంధ్ర భాష నాకు ఎందుకు వస్తుందో ఊరికి. మొగుడు బాగుంటుంది కదా సార్ అనల్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ భర్త యొక్క భారం మనం ఎలా అనుకుంటే దేవుడిచ్చిన సిలువ కాదు, ఇది దీవెన. ఇది ఏంటిది? మనకు అర్థం కాదు. సిలువ మొయ్యాలి కదా అక్క, అందరికి ఉన్న సిలువ. ఎవరు? మొగుడిని ఒక సిలువ పడేసిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో భారం ఏంటిదంటే దేవుడు మన జీవితంలో తీసుకురాబోయే దీవెన. అనేక విధాలుగా మన జీవితంలో ఆ యొక్క దీవెన తీసుకురావడానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ ఆత్మలు ఏంటంటే, సపోజ్
దూతలు మన దగ్గరికి వచ్చారండి. అయితే వీళ్ళు ఎక్కడికి నడిపిస్తారు? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు సిస్టర్ స్వరూప కానీ సిస్టర్ డాలీ కానీ మీ ఇంటికి వచ్చింది అనుకోండి. అయితే మండే రోజు మీ ఇంటికి వచ్చింది అనుకోండి, వీళ్ళు ఏం చెప్తారు? అన్ని ప్రేయర్ అంతా అన్నీ అయిన తర్వాత ఫ్రైడే ఎక్కడ రమ్మంటారు? ప్రేయర్ హాల్కి రమ్మంటారు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ సావాసం, ఈ దూతలు మనతో సావాసం అవుతారో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క సన్నిధి ఉన్న దగ్గరికి నడిపిస్తారు. సో దే విల్ లీడ్ యూ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వేర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈస్ దేర్, దేర్ ఇట్ విల్ లీడ్ యూ. సో ఈ భారం వచ్చినప్పుడు చూడండి, చాలామంది ఎందుకు ప్రేయర్కి దానికి దీనికి వస్తారు? భారం వచ్చినప్పుడు ఈ దూతలు అక్కడికే తీసుకొస్తారు. ఎక్కడికి తీసుకొస్తారు? ఎక్కడికి తీసుకొస్తారు? మీరందరిని ఎవరు తీసుకొచ్చింది తెలుసా? ఎవరు తీసుకొచ్చిండు ఈరోజు? భారమే. ఎవరు? అయితే ఈ దూతలు ఎప్పుడైతే ఎన్కౌంటర్ అవుతారో మీ జీవితంలో ఒక భారమే ఇస్తారు. నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, ఫైనాన్షియల్ ఏదైనా మీ జీవితంలో ఏదైనా, మీ కూతురు కావచ్చు, మీ కూతురు కాపురంలో చిన్న తగు రావచ్చు, అదే ఇడికి తీసుకొస్తారు. లేకపోతే నువ్వు రానే. ఆ భారం ఎక్కడికి నడిపిస్తుందంటే దేవుని సన్నిధిలోకి నడిపిస్తుంది. మనం అనుకుంటాం మన కూతురు వాళ్ళ ఎక్కడికి వచ్చాం, కానీ ఎన్నో రకాలుగా నీవు ఇంటికి వెళ్ళక మునిపే నీ కుటుంబంలో దీవెన తీసుకురాబోతున్నారు. అది మాత్రం మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. సో మోస్ట్ టైమ్స్ వెన్ a spirit wants to encounter you, it will bring a burden in your spirit man. మీ ఆత్మలో ఒక భారం. బయటికి మీరు చాలా అందంగా కనిపించవచ్చు, బయట మీరు చిరునవ్వుతో ఉండొచ్చు, కానీ మీ ఆత్మలో ఒక భారం తీసుకొస్తాడు. ఇప్పుడు చాలామంది చూడండి, అమ్మ రాని ఏం తిన్నావంటే, బ్రదర్ చికెన్ బిర్యానీ తినేసి వచ్చిన. ఎలాగా? ఏం తినేసి వచ్చినావు? చికెన్ బిర్యానీ. సో బయటికి కనిపించాం మనం, బయట భారం ఉన్నట్టు బయట ఎవ్వరికి తెలియకుండా మనం కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు చెప్తాం, ఇంట్లో చికెన్ బిర్యానీ వండిదామని చెప్పు. ఆడ చూస్తే ఇంట్లో గిన్నెలు ఆడుకుంటాయి. ఏం ఆడుకుంటాయి? మనం బయట ఏం చెప్తాము? చికెన్ బిర్యానీ. చూడు ఎంత బాగా వస్తుందో వీళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క జీవితంలో, వాళ్ళ కుటుంబంలో చూడండి ఈ భారం ఎలా వస్తుందో, వారి యొక్క జీవితంలో వారు చక్కగా వాళ్ళ యొక్క ఉద్యోగాలు చేస్తూ హాయిగా జీవిస్తూ ఉంటారు. అవునా కాదా? హాయిగా, చాలా హాయిగా మమ్మల్ని దేవుడు దీవించాడు, ఇంకా మేము హాయిగా జీవిస్తున్నామని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ మాకు ఇల్లు ఉంది, మాకు ఇల్లు ఉంది, పిల్లలు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, 60,000, 50,000, 30,000 ఇవన్నీ వస్తున్నాయి, సుఖంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎప్పటి వరకు వీళ్ళు ఈ సుఖ జీవితం జీవిస్తుంటారంటే, ఎప్పటి వరకైతే ఈ సుఖ జీవితాన్ని వారు వదిలిపెట్టుకోలేరు అప్పటి వరకు జీవిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పటి వరకు సుఖం ఉంది, ఇప్పటి వరకు మా జీవితంలో ఏం కాలేదు. 10th క్లాస్ వరకు మా అబ్బాయి బాగా చదివాడండి, ఫస్ట్ క్లాస్ వచ్చేవాడు, కొన్ని రోజులు బాగా ఉద్యోగం చేశాడు, జీతం అంతా తీసుకొచ్చి నాకే ఇచ్చేవాడు. నా కూతురు అలాంటిది కాదు, అన్ని విధాలుగా నాకు సహకరించేది, ఇప్పటి వరకు నాతోనే ఉండదని కొంతమంది చెప్తారు. ఎప్పటి వరకు అయితే సుఖం ఉందో అప్పటి వరకు అన్నీ బాగుంటుంది. కానీ ఒకరోజు ఈ సుఖం పోయే దినము ఖచ్చితంగా మన జీవితంలో వస్తుంది. ఎందుకంటే ఈ సుఖం వల్ల నువ్వు చాలా రోజులు గ్యాప్ ఇచ్చేసినావు. ఎవరికి? దేవుని యొక్క సన్నిధికి, దేవుడి దగ్గరికి రావాలంటే ఏదో పండుగల పూటనో ఏదో ఒకసారి అలా దేవుడు గుర్తుకొస్తే సమయం ఉంటే, లేకపోతే నాకు సమయం లేదు, ఎందుకంటే అంత బాగా జరుగుతుంది కాబట్టి. సో అన్లెస్ ద పీస్ ఇస్ దేర్, అంటిల్ ద పీస్ ఇస్ దేర్, యూ విల్ నాట్ బీ వరీడ్. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో ఒక భారం వస్తుందో అప్పుడు నువ్వు ఆలోచిస్తావు, అప్పుడు నువ్వు చాలా ఆలోచిస్తావు, ఎందుకు ఈ యొక్క బలహీనత నా జీవితంలోకి వచ్చింది, ఇన్ని రోజులు రాలేంది, హాయిగా ఉన్నాం. కొందరు చెప్తుంటే మీరు వింటుంటారు, ఇంతవరకు మా జీవితంలో ఏ కొరత లేదు, ఇంతవరకు మేము అన్ని విధాలుగా దీవించబడ్డాం, ఇంతవరకు అన్ని ఆశీర్వాదాలు మా జీవితంలో ఉన్నది, కానీ హఠాత్తుగా ఇవన్నీ ప్రైజ్ ది లార్డ్, హఠాత్తుగా వీటన్నిటిని మేము కోల్పోయాం. ఎందుకు కోల్పోయామని అనేక విధాలుగా బాధపడుతుంటారు. కొంతమంది ఒకరిని అడగలేక, ఒకరి దగ్గరికి వెళ్ళలేక, ఎందుకంటే ఇంతవరకు బాగా జీవించాం, చుట్టాల దగ్గరికి వెళ్ళలేదు, బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని కూడా ఇంటికి పిలవలేదు. వీళ్ళకి కొన్నిసార్లు మనుషులు కూడా తెలియదు, ఒక దైవజనుడు తెలియదు,
ఒక ఫాదర్తో పరిచయం ఉండదు, ఎవరితో కూడా ఒక ప్రవక్తతో పరిచయం ఉండదు, ఎవరిని కలవాలా అన్న విషయం కూడా తెలియకుండా జీవిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మోస్ట్ పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బర్డన్. అయితే ఈ భారం ఏంటిదో కొంతమందికి తెలియదు. ఎందుకంటే ఒకవేళ వారికి తెలిసిన ఈ భారం ఎలా వచ్చిందో, ఈ భారం ఎందుకు వచ్చింది, ఈ భారం ఏంటిది అని వారికి పూర్తిగా అర్థం కాదు. అర్థం కాకపోతే వారికి వివరించే వ్యక్తి కూడా సరైన వాడు దొరకకపోతే వాళ్ళ జీవితంలో నుంచి ఈ భారం యొక్క ఆశీర్వాదం రాదు. సో ఒక వ్యక్తి తర్జుమా చేసే ఒక వ్యక్తి ఏంటిది భారం అంటే ఏంటిది, ఈ భారం ఎందుకు వచ్చింది, ఈ భారం వల్ల నువ్వు ఏం పొందుకోబోతున్నావు, ఈ భారం వల్ల నీ కుటుంబంలో ఎలా దీవెనకరంగా నువ్వు ఉండబోతున్నావు తెలియని వ్యక్తి దగ్గరికి ఎవరైనా మనం వెళ్తే అతను కరెక్ట్గా మనకు చెప్పకపోతే ఈ భారం ద్వారా వచ్చే ఆశీర్వాదం మన కుటుంబంలో మన జీవితంలో రాదు. ప్రైజ్ ది లార్డ్. వస్తుందా? రాదు. ఎందుకంటే ఎవరో ఒకరు వివరించాలి ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది. పొద్దున్న ఒక సహోదరి మా చిన్నన్న గారు, మా డాడీ వాళ్ళ చిన్నమ్మ గారు చనిపోయారన్న. నేను ఒక మాట చెప్పాను, సహోదరి గుర్తుపెట్టుకో, మీ కుటుంబంలో చాలామంది చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? ఏమో బ్రదర్ నాకు తెలియదండి. ప్రేయర్ చేయి, ప్రేయర్ తెలియాలి నీకు ఎందుకు చనిపోతున్నారని. చనిపోతున్నారు అందరినీ పోయి పాత సుస్థలం దినాలు చేసుకుంటాం, అంత బాగా తింటున్నాం, బాగుంది, ప్రైజ్ ది లార్డ్. అలా కాదు, ఇది ఎందుకు వచ్చింది, దీన్ని కరెక్ట్గా ఇంటర్ప్రెట్ చేయలేను అంటే వివరించలేని వ్యక్తి దగ్గరికి కానీ మనకు వివరణ తెలియకపోతే మన జీవితంలో ఆ శాపం నీ కుటుంబం మీద రావచ్చు. ఎందుకంటే నీ కుటుంబానికి చెందినవు కాబట్టి, అతనికి చెందినదానికి కాబట్టి అది నీ మీద కూడా రావచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం. సో ఆ యొక్క బర్డన్ యొక్క మనకు అర్థం కావాలి. ఈరోజు వరకు భారం యొక్క అర్థం మీ అందరికీ తెలియదు, కానీ ఈరోజు భారం అంటే ఏంటిది మనమందరం తెలుసుకుంటున్నాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భారం ఎప్పుడెప్పుడు వస్తుంది బ్రదర్ అని మీరు కొన్నిసార్లు అనుకోవచ్చు. కొన్నిసార్లు మీరు కూర్చొని అన్నం తింటున్నప్పుడు కూడా వస్తుంది. హాయిగా చికెన్ బిర్యానీ, మటను, ఒక్కొక్క రోజు మనం ఏం చేస్తామంటే పిల్లలందరూ ఉన్నారని చెప్పి బగారా కానా, ఉండ కర్రీ, ఆ కర్రీ ఈ కర్రీ రెడీ చేసుకుంటాం చూడు, ఆడనే వస్తుంది తింటున్నప్పుడే. మధ్యాహ్నం నల్లా ఆకిన తుల్లాచనగా వరవంగపర దేదనాన్ని వచ్చేవాడు ఇలా కొట్లాడతాడన్న విషయం కూడా మనకు తెలియదు. రైటా కాదా సిస్టర్? 100%. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క ఫోన్ కాల్ చాలండి, మీరు ఇలా మంచిగా చికెన్ 65 ఇంకా కొద్ది కే ఎంత స్టాండర్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను లోకల్ మాట్లాడుతుంటే అంత KFC అమెరికా స్టైల్లో వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ రకంగా KFC, చికెన్ తందూరి, చికెన్ తిక్కా, చికెన్ కబాబ్, మంచూరియా ఇవన్నీ చేసుకొని కూర్చున్నప్పుడే ఒక్క ఫోన్ కాల్ వస్తుంది. అవునా కాదా? కొంతమంది కోకోకల్లా, స్ప్రైట్ అవి కూడా పెట్టుకుంటారు. కొంతమంది చల్లగా, వేడిగా, వెచ్చగా అవి కూడా పెట్టుకుంటారు. నల్లా కుడికిలా నెంచే అవును వాయిల మన్ను ఉయ్యో అవున వారి వెక్కియో అవునుకు కేడు వరో అవును కైకాలు ముందిర్నొచ్చు. ఆమెన్ అగో ఆమెన్ అంట. ప్రైజ్ ది లార్డ్. వందాడా దరిద్రం ఇంక ఊటుకు. ప్రైజ్ ది లార్డ్. అంటమా లేదా? తిన్నప్పుడే రావన్నా అంట, తిన్నప్పుడు కూడా రావచ్చు. వస్తుందా రాదా? అందరికి గుర్తొచ్చేసిందే లేదా? మంచిగా తిందాం అనుకున్నప్పుడు అప్పుడే వచ్చింది బ్రదర్ అది. ప్రైజ్ ది లార్డ్. తిన్న తర్వాత ఫోన్ కాల్ వస్తే బాగుండు కదా. హాయిగా తిన్న తర్వాత ఫోన్ కాల్ వస్తే బాగుండు. ఒక్కొక్కసారి ఇంట్లో కయ్యం ఎప్పుడు వస్తుందంటే తింటున్నప్పుడే కోడలు కయ్యం తీస్తుంది, భార్య అప్పుడే గెలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు? ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది చూడండి భారం. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. భారం ఎప్పుడు వస్తుంది? తింటున్నప్పుడు. ఇలా వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుందామంటే దాన్ని దుంపదేగా నా వెనక నుంచి ఎట్లా మాట్లాడింది అక్క అంటాం. అవునా కాదా? అంటారా అనరా? నన్ను అలా రాసి పోసుకుందంట. ప్రైజ్ ది లార్డ్. ఏదేదో అంటామండి. ఎందుకంటే ఆ భారం అలాంటిది, ఆ బాధ అలాంటిది. ఆ సమయం మనం ఎప్పుడు తింటున్నప్పుడు రావచ్చు,
హాయిగా పోయి నిద్రపోదామంటే కూడా రావచ్చు. భారంకి టైం లిమిట్ లేదు. రేపు వస్తా అని చెప్పొద్దు. అది మీరు చెప్తారు కదా ప్రేయర్కి, రేపు వస్తా అక్క, వచ్చే వారం తప్పకుండా వస్తా బ్రదర్కి చెప్పు. కానీ ఈ వచ్చే వారం లోపల ఎన్నిసార్లు వస్తుందో మీకు తెలియదు. ఎంత పెద్దది వస్తుందో మీకు నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, ఎప్పుడెప్పుడు వస్తుంది? డీటెయిల్గా చెప్పండి. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు, యాడికి పోయినా ఆడికి కూడా వస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. దానికి మొగమాటం ఉండదు. ఈడ రావాలి ఆడ రావద్దని ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అందంగా ఉన్నా వస్తుంది, నువ్వు నాలాగా నల్లగున్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఎంతమంది సంతోషంగా నాలాగా నల్లగున్నా వస్తుంది అంటున్నారు. అంటే నేను అట్లా ఉన్నాను అనమాట. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఇలాంటి భారము, ఇలాంటి బలహీనతలు మనం తింటప్పుడు వచ్చింది అనుకోండి, పనుకునేటప్పుడు కూడా వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము? మొండిగా వెళ్ళి పడుకుంటాం. పడుకొని లేస్తే అదే అవుతుందే, నువ్వు ఊరికే దాని గురించి ఆలోచించకు అని చెప్పి మనం ఏం చేస్తాం? వెళ్ళి పడుకుంటాం. We want to sleep and get rid of that burden. పడుకొని ఆ భారం నుంచి, లేకపోతే ఆ స్థలం వదిలేసి వేరే స్థలానికి వెళ్ళి ఆ భారం నుంచి తప్పించుకుందామని పీస్ ఆఫ్ మైండ్ వస్తుందని మనం కొన్నిసార్లు వాటి నుంచి దూరం పోవాలనుకుంటున్నాం. కానీ నువ్వు దేని నుంచి దూరం పోతున్నావు తెలుసా? దేవుని యొక్క సావాసం ఏదైతే నీ జీవితంలోకి రాబోతుందో, దట్ ఎన్కౌంటర్, ఎదురైతే నువ్వు పొందుకోబోతున్నావో, ఏ దేవుడు నీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాడు, ఏ ఆశీర్వాదం తీసుకురావాలని కోరుకుంటున్నాడో దాన్ని వదులుకొని నువ్వు వెళ్ళి నిద్రించాలని కోరుకుంటున్నావు. మరి ఒక రోజు ఇదే ఆశీర్వాదం నీకు కావాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలు నువ్వు హల్లెలూయా 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 హల్లెలూయా, అది రాదు. నీ జీవితంలోకి వచ్చింది, కానీ నువ్వు నిద్ర వల్ల, వేరే కార్యాల వల్ల దాన్ని తొలగించుకోవాలని, దాన్ని వదులుకోవాలని ప్రయాసపడి దాన్ని వచ్చిన దాన్ని రిటర్న్ పంపిస్తావు. కాబట్టి మళ్ళీ నువ్వు 3-4 సంవత్సరాలు దానికోసం ఉపవాస ప్రార్థన, ఆ ప్రార్థన నేను ఆల్రెడీ ఇచ్చిన నీకు, నువ్వు చూసలేదు. యూ డిడ్ నాట్ టేక్ అంటాడు దేవుడు. భారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అగైన్ ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఇదే భారం మోసేకుండే. ఐగుప్తు దేశంలో మోసే పుట్టాడు, ఐగుప్తు దేశంలో మోసే ఎదిగాడు. సో మోసేకి భారము తన జీవితంలో ఉండే. ప్రైజ్ ది లార్డ్. ద ఎన్కౌంటర్ ఆఫ్ హిస్ డెస్టినీ వాస్ కమింగ్ టు హిమ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ బర్డన్. సో గమ్యానికి చేరాల్సిన ఆ యొక్క మార్గము తెరవడానికి ఆయుధం ఏంటంటే భారం. ఆ భారం ఎలా ఉండే మోసేకి? ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయెల్ బిడ్డలను విడిపించాలన్న భారం, నీ బిడ్డలు పెళ్ళిళ్ళు చేయాలన్న భారం, నీ కుటుంబం బాగుపడాలన్న భారం, నీ భర్త మారాలన్న భారం, అప్పులు తీరిపోవాలన్న భారం, అనారోగ్యం తొలగిపోవాలన్న భారం, నీ కుటుంబ జీవితం చల్లగా చక్కగా ఉండాలి భారం. ఈ భారం మోసేకి ఎలా వచ్చింది? ఐగుప్తు దేశంలో ఉన్న నా సహోదరులు బానిసగా ఉండొద్దు, ఆ భారము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోసేకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భారంతో ఉన్న మోసే ఏం చేశాడంటే బయటికి వచ్చాడు. ఒక రోజు వచ్చి రాగానే ఏం చేశాడంటే ఒక ఐగుప్తు దేశుడిని చంపేసిండు. ఎంతమంది ఐగుప్తు దేశస్తులను మీరు వెళ్ళి చంపేస్తారు? ఎంతమందిని చంపేస్తారు? ఎంతమంది ఈ భారం నీ వల్ల వచ్చింది, నీ వల్ల వచ్చింది, నింద నీ వల్ల వచ్చింది, నీ వల్ల వచ్చింది, బాధ నీ వల్ల వచ్చింది, ఈ అవమానం నిందలు నీ వల్ల నీ వల్ల నీ వల్ల నీ వల్ల ఎంతమందిని మీరు నిందిస్తారు? వెళ్ళి చెప్పండి. ఈ అప్పులు నీ వల్ల అయినాయి, ఈ బాధలు నీ వల్ల వచ్చింది, ఈ అవమానం నీ వల్ల వచ్చిందని ఎంతమందిని మనం నోరు కడతాం, ఎంతమందిని చంపేస్తాం? చెప్పండి. ఐగుప్తు దేశంలో ఎంతమంది మోసే చంపేస్తాడు? తాను చనిపోతాడు ఒకరోజు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం. సో ఇది ఐగుప్తు దేశీయుల యొక్క విషయం కానే కాదు. ఇది ఐగుప్తు దేశుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి, ఐగుప్తు దేశీయులను చంపే విధంగా, అంటే మోసే చంపాలని ఆ యొక్క, అంటే ఆ మార్గం అది అలా కాదు.
ఆ రీతిగా ఆ భారం ఆయనకు రాలేదు. కానీ తాను ఏం చేస్తున్నాడంటే ఇలా చంపితే ఐగుప్తు దేశంలో చంపేస్తే నా బిడ్డలు ఫ్రీ అయిపోతారేమో అనుకుంటున్నాడు. కానీ అది అలా కానే కాదు, అది అలా కానే కాదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే నీ వల్ల చెడిపోయాడు నా కొడుకు అని చెప్పి వాడి పోయి కొట్టడానికి వెళ్తాం. ఎంతమందిని కొడతారు మీరు? ఒక బార్లో కూర్చొని మీ అబ్బాయి తాగిండు అనుకో, బార్ అంతా మొత్తం కాలబెట్టేస్తారా? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా మోసే అనుకున్నది తప్పు, మనం అనుకోవడం కూడా కొన్నిసార్లు చాలా విషయాలు తప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈ భారము దేవుడు మోసే జీవితంలో ఎందుకు ఇచ్చాడంటే ఇట్ వాజ్ ఏ కాలింగ్ ఫర్ హిస్ డెస్టినీ. తన గమ్యం కోసం ఒక పిలుపది. ఆయన ఏమనుకున్నాడంటే ఐగుప్తు దేశంలో నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళని చంపేస్తే నా పని అయిపోతుంది అనుకున్నాడు. కానీ ఇది దేవుని పిలుపు అని తెలియదు. దేవుని పిలుపని మీకు కూడా తెలియదు. గట్టిగా మీకోసమే కొట్టుకోండి. మీరే కదా భారంతో వచ్చారన్నారు, మీరే కదా భారంతో వచ్చారన్నారు. ఇక మీ భారాలన్నీ ఇరిగిపోతాయి ఈరోజు. ఇంతవరకు వచ్చారంటే ఎవరనలే, ఇరిగిపోతుందంటే అందరూ ఆమెనంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. సో మీరు ఈ భారం అంతా కూడా మీ గమ్యానికి, మీ సంతోషానికి, మీ ఎదుగుదలకి దేవుడు జవాబిస్తున్నాడు. అది ఒక పిలుపు అని మీకు. సో ఈరోజు మీ అందరినీ దేవుడు పిలిచాడు. దేనివల్ల పిలిచింది తెలుసా? భారం. ఆ భారం ఏమైంది? స్వరూపరా అన్నని పిలిచింది. ఎవరిని రా అన్నది? నిన్ను కాదా? అబ్బా ఎంత బాగా చెప్పింది తెలుసా? ఇంకొకరి మీద చెయ్యంటే ఇట్లా లేపేస్తాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు మనందరికీ భారం ఒక పిలుపునిచ్చింది. హల్లెలూయా. సో దేనికి తెలుసా ఈ పిలుపు? మన గమ్యంలోకి. నీకు ఏది కావాలో ఆ దీవెన కోసమే దేవుడు నిన్ను ఇక్కడ ఎన్నుకున్నాడు ఈ భారం చేత. సో ఫర్ ద పర్పస్, ఫర్ యువర్ డెస్టినీ, దిస్ ఈజ్ యువర్ కాలింగ్. సో మోసే కాలింగ్ అది ఉండే. కానీ మనం ఏమనుకున్నా, మోసే ఏమనుకున్నాడంటే ఐగుప్తు దేశీయులను నేను చంపేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలింగ్, ఆ బ్లెస్సింగ్ ఆయన శిరస్సు మీద ఉండే. ఆయన జీవితంలో ఆ భారం ఆయన జీవితం మీద ఉండే. ఈరోజు మీ జీవితంలో ఎన్ని భారాలు ఉన్నాయి మీకు తెలియదు. కానీ ఒక్కొక్కటి లెక్క పెడితే అన్ని దీవెనలకు మీరు అర్హులై ఉన్నారు. You are capable to receive so many blessings. How many burdens you have, so many blessings you are going to receive. ఈ ముగ్గురు పిల్లలు అంటారు కొంతమంది. ఎంతమంది పిల్లలు? మూడు విధమైన దీవెనలు ఉన్నాయి మీకు. హల్లెలూయా. పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు. తండ్రి దేవుని యొక్క ఆశీర్వాదం, యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం. మొన్న స్త్రీలు పరిశుద్ధాత్మ పోలికలు ఉన్నారంటే కొంతమంది నోరు మూసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవుని పోలికలో మనం ఉంటే యేసయ్య పోలికలో మనం కామా? మరి పరిశుద్ధాత్మ దేవి పోలికలో అస్సలు ఉండమేమో. హల్లెలూయా. సో మనం అందరం కూడా త్రిత్వేక దేవుని యొక్క పోలికల్లో ఉన్నాం. సో ఏ పోలికలన్నా ఉండొచ్చు. మనం పరిశుద్ధాత్మ దేవుడు నడిపించవచ్చు, యేసయ్య నడిపించవచ్చు. బైబిల్లో చూస్తే పరిశుద్ధాత్మ గురించి ఉంటుంది, అది కూడా నేను చెప్తా. మరి తండ్రి దేవుడి గురించి ఉంటుంది, అది కూడా చెప్తా. మరి యేసయ్య గురించి లేదు, లేదా? మరి ఏ పోలికలో, నేను ఎన్ని పోలికల్లో మాట్లాడుతున్నాను. సో ప్రతి పోలికలో మనము దేవుని పోలికని కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఏ భారం ఉంది మీకు? ఒక్కసారి యేసుని స్తుతిస్తూ అడుగుదాం. ప్రభువా, అన్ని భారాలు మాకు గుర్తుకొచ్చే విధంగా దీవించండి. ఈరోజు మనం ఎన్ని భారాలు ఉన్నాయని గుర్తుకు తెచ్చుకుంటామో అన్ని విధాలుగా దీవించుకుంటారు, అన్ని విధాలుగా దీవించబడతాం. ఒకసారి స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడు మోసే హృదయంలో ఆ యొక్క భారాన్ని వేశాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ యొక్క డిస్సాటిస్ఫాక్షన్లో, అంటే నిరాశలో, ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క నిరాశలో, ఆ యొక్క వేదనలో మోసే ఏం చేశాడంటే దేవుని వెతికేవాడు. హీ ఈజ్ టు సర్చ్ గాడ్. విచ్ మేడ్ హిమ్ టు సర్చ్ గాడ్? డిస్సాటిస్ఫాక్షన్. నేను ఐగుప్తు దేశీయులను వదిలేశాను, నా ఇజ్రాయెల్ బిడ్డలను నేను కాపాడలేకపోయాను. ఆ నిరాశ. చూడండి, నా బిడ్డలు నేను కాపాడుకోలేకపోతున్నాను, నా భర్తను కాపాడుకోలేకపోతున్నాను. నిరాశ
దేవుడి దగ్గరికి తీసుకొస్తుంది. నా జీవితంలో నేను ఏది కూడా నా బిడ్డల జీవితంలో తీసుకురాకపోతున్నాను, ఏది మంచిది నేను చేయలేకపోతున్నాను అని చెప్పి దేవుడి సన్నిధికి మనం వచ్చినట్టే మోసే దేవుడిని వెతికాడు, నిరాశలో దేవుడిని వెతికాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మన జీవితంలో మనం కింద కూర్చొని, అంటే ఇంట్లో కూర్చొని చాలా రీతిగా డిస్సాటిస్ఫై అవుతుంటాం, నిరాశతో బాధతో మనము కుంగి కుషించిపోతుంటాం. మన కుటుంబంలో మనం కూర్చొని మన కుటుంబ సభ్యులను చూస్తుంటే, ఒకసారి కొడుకును చూస్తే, ఒకసారి కూతురు చూస్తే బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. ఎందుకు నా బిడ్డలు ఇలా అయిపోయారని చెప్పి, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, నా జీవితం ఎందుకు పనికి రాకుండా అయిపోయిందని చెప్పి మనము అలా బాధపడుతుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే నువ్వు చూస్తున్నావో, ఏ భారం అయితే నీ జీవితంలోకి వచ్చిందో, అది ఒక ఇన్విటేషన్. నీ బిడ్డల్ని చూసి పెద్ద భారంగా నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, అది ఒక పిలుపు దేవుని సన్నిధిలో నిన్ను దేవుడు దీవించడానికి. ఆ భారం ఊరికే రాలేదు. నువ్వు అనుకుంటున్నావు ఇది భారం, ఇది వేదన, నా పిల్లల్ని చూసి నేను ఇంతగా కుమిలిపోతున్నాను. లేదు, ఆ కుమిలిపోవడం అన్నది ఒక భారము. నిన్ను దేవుడు దీవించాలని ఈ భారాన్ని నీకు దయచేస్తున్నాడు. కానీ నువ్వు ఆ పిలుపుని అంగీకరించి, ఆ భాషను అర్థం చేసుకొని దేవుని సన్నిధిలోకి వస్తే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. అందుకే నేను అన్నాను, ఈరోజు మీరందరూ దీవించబడతారు. ఎందుకంటే ఆ పిలుపుకు మీరు మీ చెవును ఒగ్గారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎందుకు అనేకులు పెళ్ళిళ్ళు కాకుండా చాలామంది ఇబ్బందులు ఇక్కట పడుతుంటారు? ఎందుకండి పెళ్ళి కాదు? ఎందుకు వారి జీవితంలో అనేక పెళ్లి చూపులు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా అలాగే ఉన్నారు? మరి చూడడానికి చాలా అందంగా ఉంటారు, స్లిమ్గా ఉంటారు, స్మార్ట్గా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే కాకుండా ఉండడం అన్నది ప్రైజ్ ది లార్డ్ సమస్య కాదు. కాకుండా ఉండిపోవడము కారణం కాదు. అందంగా ఉన్నారు, అన్నీ ఉన్నారు, కానీ ఎందుకు కాకుండా ఉన్నది అన్నదే కారణం. ప్రైజ్ ది లార్డ్. కాకుండా ఉండకపోవడం వల్లనే దేవుని యొక్క సావాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని వాడు చూడగలుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ చాలామందికి వెంటనే పెళ్ళి అయిపోతే వాళ్ళు ఇక్కడికి వస్తారా? 2-3 పిల్లల్ని కనేసి హాయిగా ఇంట్లో హాయిగా కాపురం చేసుకుంటారు. అందంగా ఉండి కూడా పెళ్ళి కాకుండా ఉన్నారంటే ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తారు. ఏ ఫ్లోర్ అమ్మా బ్రదర్ ప్యాట్రిక్? 4th floor. ఏ ఫ్లోర్? 4th floor. ఎవరు కనుక్కుంటారు పెళ్ళి? ఎలా ఉంటారు వాళ్ళు? ఎలా ఉంటారు? నాలాగా. పెళ్ళి కాకపోవడం ఒక కారణం. అది దేనికి తెలుసా? యేసయ్యతో ఒక సావాసం కలవడానికి. పొట్టి చక్కయ్యలాగా చెట్టెక్కి కూర్చున్నాడు, వీళ్ళు చర్చిలో కూర్చుంటారు, అక్కడ వచ్చి కలుస్తాడు. యేసుని చూడాలని జక్కయ్య చెట్టెక్కి కూర్చున్నాడు పొట్టి జక్కయ్య. ఆనాడు నేచెను యేసునాథుడు, తల ఎత్తి చూసెను ప్రేమ రూపుడు. పిలిచెను జక్కయ్యని. ప్రైజ్ ది లార్డ్. సో ఈ పెళ్ళి కాకపోవడం అన్నది సమస్య కాదు. సమస్య ఏంటి? దేవుడు కలవాలనుకున్నాడు. దేవుడితో వాళ్ళు ఒక ఎన్కౌంటర్, ఒక సావాసం కలిగి ఉండాలని చెప్పి దేవుడు అనుకున్నాడు. సో చాలామంది ఏం ఫీల్ అవుతుంటారంటే అవమానం, భారం, ఈ జీవితం ఇంకా ఇలాగే ఎండిపోతుంది. నాకు 38 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు అయితే 40 అయిపోతుంది, నన్ను ఎవడన్నా చేసుకుంటాడో లేదు. అదే భారం వాళ్ళకి. పొద్దున్న అదే, రాత్రి అదే, తిండి లిమిట్, పడుకోవడం లిమిట్, నడవడం లిమిట్. గ్రౌండ్కి వెళ్ళిపోయినా టెర్రస్ మీద తిరుగుతారు. ఎన్ని రకాల భారం అనుకుంటూ పెళ్ళి అయినంత వరకు చాలా డైట్ మెయింటైన్ చేయాలి. ప్రజలు కాళ్ళు పైకి లేపాలి, కింది పెట్టాలి, ఏమేమో ఉంటాయి. కడుపు రావద్దు, కాళ్ళు రావద్దు, ఏది రావద్దు, మెయింటైన్ చేయాలి స్లిమ్నెస్. అవునా కాదా? మీకు అయిపోయింది, ఇంకెందుకు మీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెళ్ళి అయిన తర్వాత అవుట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ ఏది వచ్చేసినా బయటికి ఏం ప్రాబ్లం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కడుపు, తల, కాళ్ళు ఏది ఎట్లా కనిపించినా చీర చుట్టుకొని పోవడమే. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. పెళ్ళి కాకముందు ఏది వచ్చినా పదాక అమ్మా ఇట్లా అద్దం వాళ్ళే ఉంటారు. నేను జోక్ చేస్తే నేను సీరియస్గా ఉన్నా. వాళ్ళ భారం మీకు తెలియదు కాబట్టి మీరు నవ్వుతున్నారు. అది వాళ్ళకి అవమానం.
పెళ్లి కాకముందే ఇలా ఉందంటారు, పెళ్లి కాకముందే అలా ఉందంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎన్ని పూటలు తింటారో వాళ్ళని అడగాలి. అందరు తింటుంటే నోరు చూసుకుని ఏం చేయాలి, నా కర్మ ఇంకా పెళ్ళి కాలేదు నాదంటారు. పెళ్లి కానోళ్ళు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి, నేను సీరియస్గా చెప్తున్నాను. ఇది ఒక భారము కాదు, ఇది దేవుని యొక్క పిలుపు. మిమ్మల్ని ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ యూ సో దట్ గాడ్ మే బ్లెస్ యూ. సో మీరు బాధపడనక్కర్లేదు. చాలామంది ఇలాంటి బాధలో వేదనలో అలా కుమిలి కుషించిపోతుంటారు. ఎందుకంటే వీళ్ళకి వివరించే వ్యక్తి కరెక్ట్గా దొరకడం లేదు కాబట్టి. ప్రతి ఒక్కరు అడిగేది ఎప్పుడమ్మా పెళ్ళి. ప్రేయర్ చేసినోడు అడుగుతాడు, ప్రేయర్ చేయనోడు అడుగుతాడు, వాక్యం బోధించినోడు అడుగుతాడు, వాక్యం విన్నోడు అడుగుతాడు. ఇంకా ఎప్పుడమ్మా పెళ్లి చేసుకుంటాం పాస్టర్ అని పిలిచారు. చేసుకుంటామా బ్రదర్, మీరు చూడండి చేసుకుంటా. ఎందుకు చేసుకోవడం లేదు, ఎందుకు కాలేదన్న అర్థము ఇక్కడ బ్రదర్కి తెలియదు, వచ్చిన సిస్టర్ కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు దాన్ని ఒక శాపంగా, దాన్ని ఒక భారంగా తీసుకుంటారు. కానీ ఎందుకు పెళ్లి చేయలే? ఒక కుటుంబంలో బిడ్డలకు పెళ్లి కాకపోతే ఆ కుటుంబం శపించిన కుటుంబం అంటారు. ఇట్ ఈస్ నాట్ దట్. కొంతమందిని దేవుడు దీవిస్తున్నాడు నేను మాట్లాడుతుంటేనే. సో ఆ కుటుంబంలో పెళ్లి కాలేదు, ఆ కుటుంబంలో ఆ బిడ్డలకు పెళ్లి కావాలంటే దే హ్యావ్ ఎ స్పెషల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ప్రత్యేకంగా దేవుడి చేత ఎన్నుకోబడిన బిడ్డలాలు. కానీ ఈ కుటుంబాన్ని చూసి ఎందరో ఎన్నో విధాలుగా మాట్లాడే బిడ్డలు ఉన్నారు. ఇంకా ఆ పిల్లకు పెళ్లి కాలే, ఇంకా ఈ కొడుకుకు పెళ్లి కాలే, అలా జీవితమే ఇట్లాగా. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? దేవుడు మాట్లాడే భాష నీకు అర్థం కాని భాష నువ్వు మాట్లాడుతున్నావు. అది నీకేమవుతుంది? శాపమవుతుంది. ఇలా ఎందరో. ఆ సిస్టర్ రోజు ప్రేయర్కి పోతుంది. వాళ్ళ కుటుంబంలో చూడమ్మా ఇద్దరు అట్లనే ఉన్నారంట. వాళ్ళు ప్రత్యేకమైన జక్కే లాంటి దేవుని యొక్క సావాసం కలిగి ఉండడానికి, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవడానికి అలా ఉన్నారు. కన్యలాగా ఉన్న మరియతల్లిని కలుసుకున్నట్టు ఆ బిడ్డలను దేవుడు కలవబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మీ అందరిని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. సో కొందరు వాళ్ళ కుటుంబంలో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి 27 సంవత్సరాలు అయింది. 27 సంవత్సరాల్లో నా జీవితంలో ఎప్పుడు కూడా ఈ అప్పు భారం మాత్రం పోలేదు. ఎప్పుడు చూసినా అప్పు, వడ్డీ కట్టుకోవడం, చిట్లు కట్టుకోవడం, అది కట్టుకోవడం నా జీవితంలో ఎందుకు? ఈ అప్పులు లేకపోతే ఈ సహోదరి ప్రేయర్కి వస్తుందా? అంత కరెక్ట్గా చెప్తున్నామో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దెర్ ఈస్ ఎ స్పెషల్ కాలింగ్ ఫర్ యూ. ఈ అప్పు కానీ లేకపోతే, ఈ పెళ్ళి అయిపోయి ఉంటే, ఈ కుటుంబం భారం లేకపోతే వీళ్ళెవ్వరు కూడా దేవుడితో ఈ ప్రత్యేకమైన సావాసం కలిగి ఉండడానికి రారు. కాబట్టి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఈ అప్పులు పెట్టి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. సో ఇది అప్పు కాదు, ఇది ఒక దీవెన. దీని ద్వారా దేవుని యొక్క ప్రత్యేకమైన అభిషేకం పొందుకోబోతున్నావు. నువ్వు దేవునికి సాక్షిగా మారబోతున్నావు, దేవునికి దీవెనకరంగా ఉండబోతున్నావు. సో ఇప్పుడు చెప్పండి, ఈ అప్పు ఎందుకు వచ్చింది? దేవుని దీవెన పొందుకోవడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చింది. అందుకనే కొందరికి అంటారు, మీరు దేవుడి సన్నిధిలో ఉండండి, మీ అప్పులన్నీ దేవుడు తీర్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు తెలియవు, కొన్ని విషయాలు మనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన. నా కుటుంబంలో ఎవరు పైకి వస్తలేరు, నా కుటుంబం చూస్తే ఎప్పుడు కూడా అక్కడే ఉంది, నా కొడుకు చూస్తే అలాగే ఉన్నాడు. చూడండి, మనం అనుకుంటాం అది. కానీ నువ్వు పైకి వెళ్ళిపోతే దేవుని యొక్క సావాసానికి ఎదురు రావును. దేవుని యొక్క, నేను చెప్పాను కదా, కొంతమంది వాళ్ళు చేసుకున్న ఉద్యోగంలో ఉన్న సౌకర్యంలో హాయిగా ఉంటారు. ఎప్పటి వరకు? కష్టం వచ్చినంత వరకు, భారం మీద పడినంత వరకు ఉంటారు. అదేవిధంగా నీ కుటుంబంలో శాంతి, సమాధానం, ప్రేమ, అనురాగం ఎప్పుడైతే కొరత అయిపోతుందో అప్పుడే నువ్వు మెట్లు దిగుతావు. అప్పుడే నీకు ఒక బ్రదర్ అవసరం ఉంటుంది. ఎవరైనా మంచి బ్రదర్ ఉంటే చెప్పండి అమ్మా, మాకు చాలా ఫైనాన్షియల్ క్రైసిస్. మరి ముందుగా ఏమన్నది? ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని. కానీ ఇంటికి పోయిన తర్వాత ఎన్నో సీక్రెట్గా ఉంటాయి వాళ్ళ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఎప్పుడైతే ఈ భారం మీ జీవితంలోకి వస్తుందో, అంటే మీ ఆత్మ మీదకి వస్తుందో, మీరు ఏం చేయాలంటే తలుపులు మూసుకోవాలి. ప్రత్యేకమైన తలుపులు మనం మూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ఎవరైతే భారం గురించి అర్థం చేసుకుంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తలుపులు మూసుకుంటాడు. తలుపులు మూసుకొని ఏం చేస్తాడు? ఆయన దేవుని యొక్క సన్నిధిని అలా ధ్యానిస్తూ ఉంటాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు టీచ్ మీ లార్డ్. అయితే తలుపులు మూసుకొని దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండి దేవుణ్ణి అడగాలి. ఏమని? ఈ భారము ద్వారా నాకు ఏమి మీరు నేర్పించబోతున్నారు? ఇది నా ప్రార్థన. ఈ భారం ద్వారా, ఈ బలహీనం ద్వారా తండ్రి నాకు ఏం నేర్పించబోతున్నారని చెప్పి మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అడుగుతూ ఉంటామో భారంతో ఎప్పుడైతే దేవుని అడుగుతుంటామో అక్కడ మీరు ఒక స్వరము వింటారు. దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. సో ఏ భారము? అప్పుల భారం అనుకోండి, డబ్బులు సమస్యల యొక్క భారం. సో బర్డన్ వాస్ అబౌట్ అన్సక్సెస్ఫుల్, అంటే ఎక్కడ కూడా మనం విజయవంతులం కాకుండా జీవిస్తున్నాం, అలాంటి భారం. కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పెళ్లి కాని భారం, ప్రార్థన చేయాలి. బిడ్డలు పైకి వస్తలేరు, ప్రార్థన చేయాలి. బిడ్డలు మంచి జీవితం జీవిస్తలేరు, ప్రార్థన చేయాలి. కుటుంబంలో శాంతి లేదు, అదొక భారం. మీ జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ కుటుంబం బాగాలేదు, భారం. ప్రార్థన చేయాలి. సో ప్రతి దానికి మనము ప్రార్థన చేయాలి. మరి ఏం చేయాలంటే ఆ భారముతో మనం మాట్లాడాలి. నువ్వు ఎందుకు వచ్చావు నా జీవితంలోకి? ఇప్పుడు సపోజ్ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలే, బయట కాదు. ఎందుకు వచ్చావని అడగవమ్మా. మీ ఫ్రెండ్ వచ్చినా ఎందుకు వచ్చావు అడుగుతారు. అక్క వచ్చినా ఎందుకు వచ్చినవే? నా ఇల్లు కాదా? ఎందుకు వచ్చినావు చెప్పు, నీ ఇల్లే. మరి సొంత అక్కనే, ఇద్దరు అక్క చెల్లెలు పెద్దగా పెళ్ళి చిన్నమ్మ కాలే, చిన్నమ్మ ఎందుకు వచ్చినావు? ఈమె నేను మమ్మీ కూడా ఎందుకు వచ్చినావు అడుగుతుంది. మరి చెప్పు రాదమ్మా ఎందుకు వచ్చినావు అంటది అమ్మ. నువ్వు కూడా అట్లనే మాట్లాడతావు, నీది ఇల్లు కాదు కదా. చూడండి, సొంత. అదేవిధంగా మరి ఈ భారం వస్తే, ఈ బాధ వస్తే, ఈ వేదన వస్తే, ఈ బలహీనం వస్తే, ఈ నింద వస్తే ఎందుకు అడగలేను? ఈ అపవాదం వస్తే ఎందుకు అడగలే? నా భర్త ఇలా ఉన్నాడు ప్రభువా ఎందుకు? మాట్లాడు నాతోటి. మనం మాట్లాడలేమా దేవుడితో? మాట్లాడలేమా? మాట్లాడగలుగుతాం, బట్ వీ డోంట్ టాక్. మనము ఎందుకంటే ఈ భారము, ఈ వేదన, ఈ దుఃఖం, ఈ అవమానం, ఈ భాషలు మీకు అర్థం కాదు కాబట్టి మీరు ఆయనతో మాట్లాడలేరు. కానీ ఇక ముందు మీరు అందరూ మాట్లాడతారు. ఈ రోజు నుంచి మాట్లాడతారు. ఇప్పటి నుంచి ఆయనది వదిలేదే. ఒక మాట పలుక, ఒకసారి చూడ ప్రభువా యేసువా నీవు రావా అని ఆయన వెంట తొలగుతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఎప్పుడైతే మీరు మాట్లాడుతూ ఉంటారో, మాట్లాడుతూ ఉండి ఇక నాకు జవాబు సరిగా వస్తలేదు, ఏం చేస్తాను? నేను ఉపవాసం మొదలు పెడతాను. ఇప్పుడు మీరు ఏం చేశారు? మాట్లాడడం మానేసి ఈ ఉపవాస ప్రార్థన మీరు మొదలుపెట్టేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు చేస్తున్నారు? నేను ఎందుకు చేస్తున్నాను నాకు తెలియదు, కానీ నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను ఉపవాస ప్రార్థన నాకు తెలియదు. అలాగా మీరు ఈ ఉపవాస ప్రార్థన ఒక 20 రోజులు పెట్టారు. 20 రోజులు మీరు ఏం చేస్తున్నారంటే ఫాస్టింగ్ చేస్తున్నారు, దేవుడితో మాట్లాడుతున్నాను. ఈ భారం నాకు నా జీవితంలో ఎందుకు వచ్చింది? ఈ భారం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎందుకంటే చూడండి, ఎక్కడికి తీసుకెళ్తుందని తెలియకనే మనం ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క సేవలో ఉన్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. మరి కొన్ని రోజుల తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇదే ఉపవాస ప్రార్థనలో మనం ఉండి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం 30 రోజులు వెళ్ళిపోయాం. 20 days మనం ప్రార్థన చేసాం, మాట్లాడాం. 10 రోజులు మనం ఉపవాస ప్రార్థన చేశాం. ఆ తర్వాత ఏం చేస్తున్నామంటే ఈ రోజు నుంచి నేను దేవుణ్ణి ఆరాధిస్తా, దేవుణ్ణి మహిమపరుస్తా, దేవుడి నామాన్ని గణపరుస్తానని అలా ముందుకు వెళ్తుంటాం. అప్పటికి 40 రోజులు క్రాస్ అయిపోతుంది. ఈ 40 రోజులు ఎక్కడికి వెళ్ళిపోతామంటే నీకు తెలియకుండానే మౌంట్ హోరేబులోకి వెళ్ళిపోతావు. ఎక్కడైతే తండ్రి దేవుడిని నువ్వు దర్శిస్తావో, ఎక్కడైతే చూడండి ఈ యొక్క బాధ, ఈ వేదనలో నువ్వు ఏం చేసావంటే దేవుడి సన్నిధిలో ఉపవాస ప్రార్థన, మరి అదేవిధంగా దాంతో సావాసం కలిగి ప్రభుతో మాట్లాడుతున్నావు. నీకు తెలియకనే నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయావు. నువ్వు అలాగే కొన్ని రోజులు నువ్వు అదే ఉపవాస ప్రార్థనలో నువ్వు అలా ఉండు, ధ్యానిస్తూ దేవుడి సన్నిధిలో ఉండు. అప్పుడు ఒక స్వరం వింటాం, తండ్రి దేవుడు నీతో మాట్లాడతాడు. యూ విల్ హియర్ ద ఫాదర్స్ వాయిస్. నేను ఎందుకు తెచ్చాను ఈ భారం, ఎందుకు తెచ్చాను బలహీనం, ఎందుకు తెచ్చాను వేదన? ఆ తండ్రి దేవుడు నీతో మాట్లాడతాడు. 40 రోజుల తర్వాత మోసే మాట్లాడాడు. మోసేతో తండ్రి దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవ ఆరాధన, యేసురాజా ఆరాధన, పావనాత్మదేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకు తెలియదు దేవుడు అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నాడు. చూడండి, ఒకరోజు మోసే అడిగాడు. అప్పటిదాకా మోసే ఏం అడగలేదు,
కానీ ఒకరోజు అడిగాడు, ప్రభువా నేను నీ మహిమను చూడాలి. లార్డ్ ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ అన్నాడు. ఏమన్నాడు? ఐ వాంట్ టు సీ గ్లోరీ. ఇక నేను అన్నీ చూశాను, అద్భుతాలు, మీ ఆశ్చర్యక్రియలు చూశాను. కానీ ఇప్పుడు నేనేం చూడాలనుకుంటున్నాను? మీ మహిమను చూడాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. సో అక్కడ తండ్రి దేవుడు మీకు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు నాకు చెప్పండి, దేవుడు మీ జీవితంలో అప్పు పెట్టాడు, అది ఒక సాకు. ఏంటిది? సాకు. ఇట్ ఈస్ ఎక్స్క్యూజ్. మనం సాకులు చెప్తాం కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉండే అని. అర్థమైందా? నీ బిడ్డలకు పెళ్లి కాకుండా, నీ జీవితంలో అలజడి, నీ జీవితంలో వేదన, నీ జీవితంలో బాధ, నీ జీవితంలో ఒక రకంగా కాదు అనేక రకమైన భారము దేవుడు ఎందుకు తెచ్చానంటాడు తెలుసా? అదొక వంక, అదొక సాకు. ఎందుకు ఆ సాకు నీకు పెళ్లి కాకుండా ఉంచినంటే నువ్వు నా దగ్గరికి వస్తావని. దేనికి? నువ్వు నిద్రపోకుండా ఉంటావని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చెప్తున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్తున్నారా? హల్లెలూయా. ఒకసారి ఇంకా గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. యేసు ఆరాధన. యేసు ఆరాధన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ వరకు మనం వచ్చేసాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. When Moses said, "Show me your glory," he had already seen so many miracles that he wanted to go. Praise the Lord. That was great. But that wasn't enough. He wanted to go deeper. He wanted to know the way and characters of God. He wanted to know God like a friend. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడి అన్ని చూశాను ప్రభా, ఇప్పుడు నీ మహిమను చూడాలి. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్లో వెళ్తామో, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని మహిమను చూస్తాడు. అక్కడ ఏం చెప్తాడంటే, ఈ అప్పులు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ పెళ్లి కాకుండా ఉండిపోవడం, ఇవన్నీ ఎందుకు తెచ్చాను తెలుసా? ఒక సాకది ఊరికేనే అబద్ధం చెప్పిన ఏప్రిల్ ఫూల్ చేసిండంట. ఏం చేసిండు? ఏప్రిల్ ఫూల్. దీన్ని పెట్టుకొని అప్పులక ఇలా ఏమేం కోతలకు వస్తామో మనం. అవునా కాదా? సో ఇవన్నీ ఒక సాకులు. నువ్వు ఎక్కడైతే నువ్వు రావాలో అక్కడికి రావాలని ఇది పంపించాడు. ఇంకా చేస్తుంటాం మనం, ఇంకా చేస్తుంటాం. హల్లెలూయా. కానీ దేవుడు మనల్ని దీవించడానికి ఆ బలహీనని తీసుకొస్తున్నాడు మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు డానియేల్ ఏం చేశాడంటే, బబులోన్లో ఇలాగే చదివాడు. బాబులోన్ దేశం గురించి చదివాడు. అక్కడ ఇజ్రాయెల్ బిడ్డల గురించి కూడా తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే, ఇజ్రాయెల్ బిడ్డలు 17 సంవత్సరాలు బానిసత్వంలో ఉండాలని తెలుసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 15 కాదండి, 17. 17 years దే షుడ్ బి యాజ్ స్లేవ్స్ ఇన్ ద సిటీ ఆఫ్ బాబిలోన్. అయితే డానియేల్ ఏం చేస్తాడంటే ఫాస్టింగ్ పెట్టేసిండు. ఎన్ని రోజులు డానియేల్ ఫాస్టింగ్ పెట్టేసిండు? డానియేల్ ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేశాడు? ఎన్ని డేస్? 21 రోజు ఫాస్టింగ్ చేశాడు డానియేల్. ఎన్ని రోజులు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వారి యొక్క విడుదల కోసం 17 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉండాలని డానియేల్ తెలుసుకున్నాడు. అయితే ఇప్పుడు డానియేల్ ఏం చేస్తున్నాడంటే ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎన్ని రోజులు చేయాలనుకున్నాడు? ఎవరు చేయాలనుకుంటున్నారు? డానియేల్. ఎవరి కోసం చేయాలనుకుంటున్నాడు? ఎవరి కోసం? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఇతను 21 రోజు ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు హఠాత్తుగా ఒక దూత అతని ముందు ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై ఏం చెప్తుందంటే, డానియేల్, నేను స్పీడ్గా రావాలని చాలా ప్రయాసపడ్డాను, కానీ మధ్యలో దుష్ట ఆత్మలు, దరిద్ర ఆత్మలు నన్ను ఆపాలని ప్రయాసపడ్డాయి, సైతాన్ శక్తులు నన్ను ఆపాలని ప్రయాసపడ్డాయి. అయినా కూడా నేను వచ్చాను. నేను వచ్చి అతి త్వరలో, అంటే 21 రోజు నువ్వు ఫాస్టింగ్ చేయొద్దని నేను అనుకున్నాను, స్పీడ్గా రావాలని అనుకున్నాను, కానీ ఏం చేయాలి? మధ్యలో సాతాన్ శక్తులు నాతో పోరాడాయి కాబట్టి నేను రాలేకపోయాను. 21 రోజు పట్టింది. నేను తొందరగా రావాలనుకున్నాను, కానీ 21 రోజు పట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్కన ఉన్న వాళ్ళకి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. నేను కూడా 21 days ఫాస్టింగ్ చేస్తాను. ఒక గంట కూర్చోలేకపోతున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అందరూ స్టేట్కి నిలబడదాం, స్టేట్కి కూర్చుందాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దూత ఏమన్నది, 21 రోజు నాకు పట్టదు, నేను తొందరగా వద్దామనుకున్నాను. కానీ మధ్యలో కొన్ని సైతాన్ శక్తుల వల్ల ఆటంకం వల్ల నేను రాలేకపోయాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో తొందరగా వచ్చి నేను ఏమి ఇవ్వాలనుకున్నా అంటే, ఐ వాంటెడ్ టు గివ్ యూ స్కిల్స్. స్కిల్స్ అంటే మంచి మంచి తలంతులు ఇవ్వాలనుకున్నాను. ఐడియాస్, తలంతులు అంటే మ్యూజిక్ వాయించే, పాటలు పాడే, ఇంజనీరింగ్ తలంతులు, అన్నీ మంచి మంచి తలంతులు నీకు ఇవ్వాలనుకున్నాను. మరి అదేవిధంగా మంచి అర్థం చేసుకునే మనస్తత్వం ఇవ్వాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు గివ్ యూ స్కిల్స్, ఐ వాంటెడ్ టు గివ్ యూ గుడ్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకునే మనస్తత్వము నీకు ఇవ్వాలనుకున్నాను. దానియేలు దేనికి ప్రార్థన చేస్తున్నాడు? దూత వచ్చి ఈయనకి ఏమిస్తుంది? మంచి మంచి తలంతులు. అంటే ఈ దేశంలో ఎవ్వరికి లేని ఆ గొప్ప ఐడియాలు ఇవ్వబోతుంది దానియేలుకి. అర్థం చేసుకునే మనస్తత్వం, ఏది ఏమైనా దానియేలుకి ఇలా అర్థమైపోయేది. రాజుకే కాదు, మొత్తం బాబిలోన్ సిటీకే బాబు అయిపోయాడు దానియేలు. ఇప్పుడు ఇజ్రాయెల్ బిడ్డలు ఎట్లా బానిసగా ఉంటారు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు, బానిసత్వం నుంచి విడుదల చేయడానికి దేవుడు ఆయనకు విజ్ఞానం ఇచ్చిండు, తలంతులు ఇచ్చిండు, అర్థం చేసుకునే మనస్తత్వం ఇచ్చిండు. ఈరోజు సొంత భర్తకు భార్య ఏటో అర్థం కాదు, ఆమె అట్లనే, ఆయన అట్లనే, ఈమె గిట్లా, ఆయన ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్దాం ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇదే మన బతుకు. సో దానియేలుకి ఆ దీవెన ఇచ్చాడు. అయితే ఇజ్రాయెల్ బిడ్డల గురించి చేసిన ప్రార్థన పుస్సే. దేనికి చేసినావు? 21 days ఫాస్ట్. నువ్వు చేసిన ప్రార్థన ఒక జస్ట్ ఏప్రిల్ ఫూలే. అట్లా చేపించిన నేను నీకు స్కిల్స్ ఇవ్వడానికి, నీకు అండర్స్టాండింగ్ ఇవ్వడానికే ఇజ్రాయెల్ బిడ్డల యొక్క బానిసత్వాన్ని చూపెట్టాను. నేను వాళ్ళకంటే ఎక్కువ లేవనెత్తుతున్నాను, రాజుల కంటే పైకి లేవనెత్తడానికే ఇది ఒక వంక పెట్టుకొని ఇలా తీసుకొచ్చానే. కానీ నీకు డబ్బులు రావు, నీ పిల్ల పెళ్ళి కాదు, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదని కాదు. నేను తేవడం ఎందుకు తెచ్చానంటే నిన్ను ఇంకా దీవించడానికి. ఎవరికి కావాలో వాళ్ళే చప్పట్లు కొడతారు. ఎంత గట్టి కొడతారు? అర్థమైందండి మీకు? భారం ఎందుకు వస్తుంది అర్థమవుతుందా? ఎవరికి నోరులే లేవు, మీ నోర్లు చల్లగుండా. ఎంత మంచి నోర్లు ఇచ్చిండమ్మా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ నోరు తెరవమ్మా, నువ్వు శుద్ధించకపోతే ఎలా పోతాయి? అవి నోట్లనే ఉండిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో భారం ఎందుకు వచ్చింది దానియేలుకి? అర్థం చేసుకునే మనస్తత్వం, మంచి మంచి తలంతులు ఇవ్వడానికి. దేవుడు తలంత ఎప్పుడైతే ఇస్తాడో లోకం నిలబడలేదు. మంచి మంచి ఆర్కిటెక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళు ఎవ్వరు నిలబడలేరు. అంత గొప్ప దేవుడు. దానియేలుకి దేవుడు విజ్ఞానం ఇచ్చాడు, ఎవరైనా నిలబడగలిగారా? ఐశ్వర్యం ఇచ్చాడు, ఎవరైనా నిలబడ్డారా? సొలొమోను రాజుకి దేవుడు ఇచ్చినప్పుడు అదేవిధంగా దానియేలుకి దేవుడు ఇచ్చాడు. అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండే దానియేలు. ప్రైజ్ ది లార్డ్. దానిని తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహాలు ఏం చేశాయి? ఆయనకు అర్థం చేసుకునే మనస్తత్వం, ఈ సింహాలు నన్ను ఏం చేయవని హాయిగా కూర్చున్నాడు. సింహాలను అర్థం చేసుకునే జ్ఞానం ఎవరికి ఉంది? మనకు లేదు కాబట్టి మనం భయపడతాం. మనం భయపడలే, హాయిగా పోయి కూర్చున్నాం. ఇవి నన్ను ఏమి చేయవు, ఎందుకంటే చేయకముందే సింహాల గురించి ఆయనకు తెలుసు కాబట్టి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎన్నో భారాలు ఏదైతే మన జీవితంలో వచ్చిందో శీల, మన జీవితమే మార్చేసేది. మన జీవితమే మార్చేసేది. వచ్చే భారములు ఎన్ని వచ్చినాయి కదా, కానీ ఆ భారాల నుంచి మనం పారిపోయినాం. ఆ అభిషేకం నుంచి, ఆ దీవెన నుంచి, ఆ యొక్క దేవుని యొక్క నడిపింపు నుంచి మనం పారిపోయినాం. మన జీవితాలు మారిపోవాల్సింది. ఇప్పటి వరకు కోటేశ్వరములు అయిపోయాం, కానీ ఈరోజు ఏమైపోయాము? 50 తులాలు బంగారం ఉండాక మా దగ్గర హిస్టరీ గీంచి దాకా ఏంటిది మీకు ఎట్లా తెలుసు? ప్రైజ్ లార్డ్. ఎంటికెళ్ళి ఫోటో పెట్టుకుంటాడు చూడండి, ఎంటికెళ్ళి లేకపోతే అన్నీ ఊడిపోతాయి చూడండి, అప్పుడే ఫోటో పెట్టుకుంటాడు ఆయన. అలా కావద్దండి. ఆ భారము ఈరోజు దీవెనకరంగా ఉండేది, ఆ బాధ ఈరోజు దీవెనకరంగా ఉండేది, అవమానం దీవెనకరంగా ఉండేది. ఎవరు వద్దనుకున్నాం తెలుసా? మనం.
ఇట్ ఇస్ వి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మన జీవితాలు మారిపోయి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో దీవెనకరమైన దీవెనలు ఎలా వచ్చాయంటే భారము రూపంలో వచ్చినాయి. పారిపోయినాం మనం. అత్తను వదిలేసి కొడుకు కోడలు నాకొద్దు ఈ అత్త పో. నేను ఆ ఇంట్లో దీవెనకరంగా లేవనెత్తాలనుకున్నాను, కానీ నువ్వు చిన్న చిన్నవి మోయలేకపోయినావు కాబట్టి నీకు ఈ సీటు లేదు. పో. నీ చేతులారా నువ్వు పోగొట్టుకున్నావు బై యువర్ ఓన్ సెల్ఫ్. ఈ మొగుడు వల్ల కొద్దిగా భారం వచ్చింది, వద్దు. వాళ్ళు చూడు ఆ రిక్షా తోలుకున్నా ఇద్దరిని పెట్టుకున్నాడంట. చాలామంది డైలాగ్ కొడతాను విన్నా, ఆటోకారమా రెండు పూజ దగ్గర. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నువ్వు ఒక్కడనే మోయలేకపోతున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, ఒక భర్త ఒక భారం అని దేవుడు దీవెన తీసుకొచ్చిండు, కానీ నువ్వు పోగొట్టుకున్నావు. హల్లెలూయా. Hallelujah. So many a times God brought your blessings through a burden, but you were not aware. నీకు తెలియదు కాబట్టి అది అబార్షన్ అయిపోయింది. ఏమైపోయింది? ఇట్ వాజ్ అబార్టెడ్. వై? బికాజ్ యు ఆర్ నాట్ అవేర్. గర్భంతో ఉన్న స్త్రీకి ఏం తినాలో ఏం తినకూడదో తెలియకపోతే, అవునా కాదా, ఇట్లా గెంతుతారా? మీరు ఆడోళ్ళు గారా? ఒక్కరు కూడా చెప్తలేరు చూడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఫుట్బాల్ ఆడతారా? ఆడరు. ఇంకేమేమి ఆడతారు? ఏం ఆడరు. ఏమా పిల్లలు లేరా మనకు? మరి ఎవరు చెప్తారు? ప్రైజ్ ది లార్డ్. మరి అట్లా అడిగేస్తే పోతుంది కదా. ఏమేమి ఆడతారు? మెల్లిగా నడుస్తారు, కూర్చుంటారు. పేషెంట్ చీమ కూడా చావు. ఎందుకంటే దే టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. యాక్టింగ్ కాదు, షో ఆఫ్ కాదు. దే వాంట్ టు ప్రొటెక్ట్ ద బ్లెస్సింగ్. దేవుని యొక్క దీవెనను కాపాడతారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? టికి 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 సిడి దిగిపోతారు, డగడగడగడగమని వెళ్ళిపోతుంది అది. అవునా కాదా? అవును. ఆడవాళ్ళే చెప్తారు, మగవాళ్ళు ఎట్లా చెప్తారు? వాళ్ళ మగవాళ్ళు చెప్తున్నారు అవును బ్రదర్ అని, వీళ్ళే 10 మందిని అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నువ్వెందుకు లేచిపోతున్నావు? ఏమో ఈయనకు భారం వచ్చింది అనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎందుకో ఈడ చెప్తే ఆడ నా ఇంటికి ఫుల్ అయిందేమో అనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. హల్లెలూయా. Hallelujah. అది ఎందుకు పోగొట్టుకుందండి గర్భం? గర్భపాతం ఎలా వచ్చింది? తెలియదు కాబట్టి. పిచ్చి పిల్ల అంటారు. మరి మీరు నేను పిచ్చి పిల్లలము. తెలియదు కాబట్టి దీవెన పోగొట్టుకున్నావు. ఈరోజు నువ్వు ఎక్కడో ఉండాలి, మీరు ఎక్కడో కోటేశ్వరులై ఉండాలి. ఆస్తి అంతస్తు మిమ్మల్ని ఇలా పిలిచింది, నాకు వద్దు పో అన్నాం మనం. భారం చేత అలసి సొలసి ఉన్న జగల జనులారా నా చెంతకు రండి అన్న మాటకు అర్థం ఇదే. భారం నా దీవెన కోసం నీ దగ్గరికి వచ్చింది అన్న. అందుకే కమ్ టు మీ ఆల్ దోస్ హు ఆర్ హెవీ బర్డెన్, ఐ విల్ బ్లెస్ యూ అన్నాడు. ఐ విల్ రిలీజ్ యూ అన్నాడు. ఎక్కడ మాటకు అర్థమే తెలియదు మనకి. సో భారం ఎందుకు వచ్చింది? నేను దీవెనకరంగా, కానీ నువ్వు వదులుకున్నావు. ఇప్పుడు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నా 3 గంటలకు పోతా అని. అవునా కాదా? భారం అవతల వెయిట్ చేస్తుంది, దానికి విడుదల ఇక్కడనే. హల్లెలూయా. Hallelujah. ఎంతమంది పోవాలో పోవచ్చు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కొన్నిసార్లు ఉదయం లేచిన వెంటనే ఈరోజు ఎందుకో ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలని మనసులో వస్తుందంట. ఎంతమందికి అలా వస్తుంది? పొద్దుగాల ఎంతమందికి ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలని ఆశ వచ్చింది? పొద్దున్న లేవగానే వచ్చింది కదా. మనం ఏం చేసినాం తెలుసా? మీ యొక్క మనసులో మాట ఏం చెప్తా ఇప్పుడు? రేపు నుంచి చేస్తా, రేపు ఫ్రైడే కదా, రేపటి ఖచ్చితంగా రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. ఆ రేపు ఇప్పుడు వరకు రాలేదు చూడు, వచ్చిందా? రేపు 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 అనుకుంటే అది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆ దీవెన ఆ రోజు ఆ యొక్క భారం వచ్చింది ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలని. బ్రదర్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయొచ్చా? ఓహో ఎంత తెలివి! అంటే చెయ్యాలా వద్దా తెలుసుకొని చేద్దామని. అప్పటిదాకా తెలియపోతుంది. కొంతమంది ఇలా ఉంటారనమాట, పెద్ద పెద్ద యాక్టర్లం మనం. ఎందుకంటే ఇప్పుడు బ్రదర్కి తెలియాలి కదా నేను ఫాస్టింగ్ చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.
అవునా కాదా? బ్రదర్ నాకు ప్రేయర్ చేయరా? ఇంకమ్మా ఫాస్టింగ్ చేస్తాడు, నువ్వు ఫాస్టింగ్ చేస్తే నేను ఎందుకు ప్రేయర్ చేయాలమ్మా? అవునా కాదా? నువ్వు చేతనైతే ఉంటావు, నీకు ఆ భారం తొలగిపోవాలి, ఆ దీవెన నీకు రావాలంటే నువ్వు ఉంటావు. అంటే నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు ఇప్పుడు నాకు? ఫాస్టింగ్లో నేను ఉన్నానని నీకు తెలియడానికి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఫాస్టింగ్ ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను ఉదయం లేచినప్పుడే చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వు దాన్ని టుమారో అని దేవుడు ఆ రోజు నువ్వు ఫాస్టింగ్, నన్ను జాగ్రత్తగా వినండి, ఆ రోజు నువ్వు ఫాస్టింగ్ ఉంటే నిన్ను కలవాలనుకున్నాడు, ఎన్నో విధాలుగా నీకు ఆ రోజు కొన్ని దీవెనలు ఇవ్వాలనుకున్నాడు. కానీ నువ్వు ఏం చేసినావు? రేపు అంటే ఆయన ఉంటాడా? పోస్ట్ మ్యాన్ ఉండడు. ఆయననే ఉండకపోతే దేవుడు ఎలా ఉంటాడండి? సో మెనీ మిస్డ్ దేర్ బ్లెస్సింగ్స్ బై నాట్ లిస్నింగ్ టు గాడ్స్ వర్డ్. ఈ ఫాస్టింగ్ అనేది ఒక భారం అందరికీ. సిస్టర్ మీరు ఉంటారా రేపు? నేను అస్సలు, దేవుడు అదే భారంగా తీసుకొచ్చాడు. నువ్వు ఉండలేవు, ఇది ఉంటే ఈ దీవెన నేను తీసుకొద్దామనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అర్థమవుతుందా మీకు? పొద్దున లేచిన వెంటనే ఒక ఆలోచన వస్తుంది, కానీ నువ్వేం చేసినావంటే రేపు ఉంటాననుకున్నావు, అది వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ప్రేయర్ మీటింగ్కి వెళ్తే దీవించబడతావన్నది గ్యారంటీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. యూ విల్ నాట్ బి బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ క్రూసైడ్. యూ విల్ నాట్ బి హీల్డ్ ఇన్ ఎవ్రీ హీలింగ్ మినిస్ట్రీస్. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు గో త్రూ ఎన్కౌంటర్స్. దేవుని సావసం భారాన్ని కొన్నిసార్లు మొయ్యాల్సి ఉంటుంది. నేను స్వస్థత కూటంలో వెళ్తే అక్కారా స్వస్థత కూటంలోకి వెళ్దాం. కొన్నిసార్లు నువ్వు దీవించబడవు, కొన్నిసార్లు విడుదల రాదు, కొన్నిసార్లు దీవెన రాదు, కొన్నిసార్లు దేవుని యొక్క ఆత్మ ఏదైతే నీ మీదికి దిగి రావాలి అది రాదు. ఇట్ విల్ నాట్ కమ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు దేవునికి వేరే వేరే విధాలుగా మనం సమాధానం ఇచ్చుకునేటట్టు ఉంటుంది. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు రెస్పాండ్ గాడ్. డిఫరెంట్ వేస్. భారము ద్వారా, వేదన ద్వారా, దుఃఖం ద్వారా, అవమానం ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా దేవునికి సమాధానం. ఇక్కడ ఉన్నాను ప్రభువా, ఈ ఇబ్బందుల్లో, ఈ వేదనలో, ఈ బాధలో, ఈ అవమానంలో కూడా ఇక్కడ ఉన్నాను, నీ సన్నిధి విడిచి వెళ్ళను, నీ యొక్క ద్వారబంధం వద్దనే నేను ఉంటాను. దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ యూ హ్యావ్ టు స్పీక్ అండ్ అండర్స్టాండ్. దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ యూ హ్యావ్ టు స్పీక్ టు గాడ్. ఎస్ లార్డ్, ఐ ఆమ్ హియర్. శామ్యూయల్ ప్రవక్త ఎక్కడున్నావు అంటే ఇగో ఇక్కడే ఉన్నా. మధ్యరాత్రి నిధులో పిలుస్తున్నాడు, శామ్యూయల్ 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 అంటే ఆయనకు అర్థం కాలే. ఏలి యాజకుడు అంటున్నాడు, నిన్నే పిలుస్తున్నాడు, ఇక్కడ ఉన్నానని చెప్పు. వేదనలో, అప్పుల్లో, బాధలో, అవమానంలో, భారంలో ఉన్నప్పుడు ప్రభువా ఇక్కడ ఉన్నానని చెప్పు. పరిగెడతాం. అక్క నీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొబ్బరికాయ ఇచ్చిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో నువ్వు యాడకన్నా ఉరుకు. దీని అర్థం తెలియకపోతే అక్కడికి వెళ్తే ఒకటే రోజు బాగా అయిపోతావు. ఆయన టచ్ చేస్తే చాలు, అరే ఆయన టచ్ చేయాలి, ఈయన కాదు టచ్ చేసేది. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు, పిచ్చి పిచ్చి మాటలు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కొన్నిసార్లు దేవుడు ఏమంటున్నాడంటే నా భాషను అర్థం చేసుకుంటలేకపోతున్నా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. So the way God makes you fast is the language of burden. ఎందుకు ఉపవాసం ఉండమన్నాడు? అది ఒక భాష, అది నీకు అర్థం కాలే. భాష అది భారం. ఉపవాసం సహోదరి నేను ఉండను అన్నది, అది భారం ఆమెకి. ఆ భారం వచ్చినప్పుడు అదొక భాష నీతో మాట్లాడు. అమ్మ స్వరూప నువ్వు ఉపవాసం ఉండు, నేను చూడు రేపు ఇన్ని కట్టలు తెద్దాం అనుకుంటున్నా పేటి, కానీ నీకు అర్థం కాలే, పోగొట్టుకున్నావు. అవునా కాదా? అవునా కాదా? నేను రేపు ఫలానా ఆశీర్వాదం నీకు తీసుకురాబోతున్నాను, ఒక్కరోజు ఫాస్టింగ్ చేయ అన్నప్పుడు అంటే ఎక్కడ బ్రదర్ పొద్దుగల 6 గంటలకు లేచిపోతే సాయంత్రం 8 గంటల దాకా వస్తా, నేను ఉండలేను అంటది. అదే ఎవడు పెట్టకపోతే సచ్చినట్టు ఉంటావు, రేపు ఎండ కొట్టేస్తాడు. నిన్న దేవుడు ఉండమని లేదు, కానీ ఈరోజు ఉన్నావు. పొద్దు నుంచి ఏం తినలేదంటారు కొంతమంది, దొరకలేదు తినడానికి. అది ఆయన్నే చేసిండు. ఎవరు చేసిండ్రు? ఎట్లా ఎండబెట్టాలో ఆయనకు బాగా తెలుసు. కానీ రియలైజ్ చేయము, నేను నిన్న ఉండలేదు, ఈరోజు దేవుడు ఉండే విధంగా చేశాడు, రేపు ఇదే విధంగా నేను ఉండగలుగుతామని తెలుసుకుంటే ఖచ్చితంగా మనము ఉపవాసం ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ ఫాస్టింగ్ ఉండమన్నది
కానీ ఇప్పుడు సహోదరి గోల్డ్ మేరీకి అమ్మ రేపు నువ్వు ఫాస్టింగ్ ఉండంటే దేనికి బ్రదర్ నన్ను ఫాస్టింగ్ ఉండమంటాడు? మా ఆయన జంతువులను ఆపరేషన్ చేసి ఎన్నో బోటిల్ గిటిలు తీసుకొస్తాడు, నేను ఎట్లుంటా ఫాస్టింగ్ అంటది. మనకు ఫాస్టింగ్ ఉండమంటే డీటెయిల్స్ కావాలి. ఏం కావాలి? ఎందుకు పెడుతున్నాడో థర్డ్ సాటర్డే ప్రేయర్ వీళ్ళకి చెప్పాలి, నేను అంతా కూర్చొని డీటెయిల్గా ఎందుకు పెట్టిండు, ఎందుకు వాళ్ళని పిలుస్తున్నాడు, వీళ్ళకు బోటీలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఇవన్నీ చెప్పాలి. ఇది మన జీవితం యొక్క విధానం. దిస్ ఇస్ ద సిల్లీ టైప్ ఆఫ్ లైఫ్ వీ లివ్. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం కూడా అనేక రకాలుగా ప్రశ్నలు వేసడానికే, డీటెయిల్స్ అడగడానికే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు మాట్లాడాడు మీతో, అండ్ మేడ్ యు టు ఫాస్ట్ బై లాంగ్వేజ్ ఆఫ్ బర్డెన్. సో ఈ భారం పెడితే ఏం చేస్తారు? డీటెయిల్ అడగరు. అవునా కాదా? ఇప్పుడు రాత్రి రాసి కిక్కులు కొట్టినాడు, ఫుట్బాల్ ఆడినాడు ఉంటే ఏం చేస్తాం? డీటెయిల్ అడుగుతాం. యాడికి పోయినావని, యాడికి పోయినావని అడగగానే ఒక షాట్ ఇచ్చిండు అనుకో, ఎట్లుంటుంది? మాట్లాడరు ఎందుకు? మీ ఆయన ఫుట్బాల్ ఆడరా, బాస్కెట్బాల్ ఆడతాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది క్రికెట్ బౌలింగ్ వేసినట్టే వేస్తారు, గిన్నె ఉన్నా గ్లాస్ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మీ ఇంట్లో ఆడతారు అట్లా? ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఒక్కరే ఆడుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో ఇట్లా ఉన్న దగ్గర డీటెయిల్స్ ఎవ్వరు అడగరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని యొక్క లాంగ్వేజ్ ఏంటంటే, భాష ఏంటంటే ఉపవాసం అన్న భాష ఒకటి. ఉపవాసం ఉండు. నీకు ప్రేరేపణ వచ్చిందా ఎవ్వరికి చెప్పనక్కర్లేదు. హాయిగా మోకరించి దేవుడిని ఆరాధించు, దేవుడి నామాన్ని మహిమపరచు. నీకు దీవెన రాబోతుంది. ఎన్నో విధాలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మీరు జస్ట్ ఆలోచిస్తే ఎన్నో విధములైన దీవెనలు మీరు దాన్ని అబార్ట్ చేశారు. అంటే అలా కరిగిపోయే విధంగా, అది మీ జీవితంలో పని చేసే విధంగా కాకుండా అది తొలగిపోయే విధంగా మీరే చేసుకున్నారు. గర్భపాతం ఏ విధంగా అయ్యిందో ఆ విధంగానే ఎన్నో ఆశీర్వాదాలు ఇలాంటిది పోగొట్టుకున్నారు కదా లలిత సిస్టర్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా కాదా? ఫ్రైడే రావడం కూడా ఒక భారమే. ఎంతమందికి భారం అనిపిస్తలేదు? భారం. ఫ్రైడే రావాలి, చచ్చిపోతున్నాం అక్క, ఫ్రైడే రాకపోతే ఆ బ్రదర్ ముఖం చూడలేమంటారు. అవునా కదా? సో ఈరోజు అర్థమైందా భారం ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? అర్థమైందా? బాగా అయిందా? సో ఇప్పుడు ఈ భారము, దీన్ని అబార్షన్ చేసుకుంటారా, లేకపోతే 9 నెలలు మోసి మంచి బిడ్డకు జన్మనిస్తారా? ఆశీర్వాదం. విల్ యు గివ్ ఎ బర్త్ టు బ్లెస్సింగ్స్? దీవెనలకు మనము తల్లి అయిపోవాలి. ఆ రీతిగా జన్మనిచ్చే బిడ్డ తల్లిగా మనం మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇవన్నీ భారాలన్నీ కూడా జీవితాలను మార్చే భారం. ప్రైజ్ ది లార్డ్. సో ఎన్నో విషయాల్లో చూడండి, ఆత్మ ద్వారా బైబిల్లో ఎన్నో విషయాలు మన జీవితం కోసం రాయబడి ఉన్నది. ఎన్నో విషయాలు దేవుడు ఆత్మలో ఈ యొక్క గ్రంథంలో రాసి పెట్టున్నాడు. కానీ నిజానికి చూస్తే మనమందరం అక్కడ చేరలేము. వీ కెనాట్ రీచ్ వాట్ ఎవర్ ప్రామిసెస్ గాడ్ హస్ రిటర్న్. ఏ వాగ్దానములు దేవుడు మనకి ఇచ్చాడో ఆ వాగ్దానం అన్నిట్లో కూడా మనం ఆత్మలో చేరలేము. కానీ మనం అలా చేరాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని భారాలు మన జీవితంలోకి పంపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వెన్ మోసెస్ లెఫ్ట్ ఈజిప్ట్ ఫర్ 40 years, ఎన్ని సంవత్సరాలు? ఫర్ 40 years he kept that burden in his heart. ఆయన హృదయంలో ఆ భారం ఎన్ని సంవత్సరాలు ఉండే? 40 సంవత్సరాలు ఆ భారముతోనే మోసే అలా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు హఠాత్తుగా మోసే ఏం చేశాడు? ఎడారిలో కొండ అవతల వైపు, సినాయి పర్వతం అవతల వైపు, కొండ అవతల వైపు వెళ్తే అక్కడ హఠాత్తుగా మోసే చూస్తున్నాడు ఒక ముళ్ళ పొద అలా మండుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చాలామంది చూశారు, ఇజ్రాయెల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతమంది చూశారు మండుతున్న పొద? 1, 2 బ్రదర్ జూడ్, సిస్టర్ మర్ఫీ, ఆండ్రూ బ్రదర్. ఇజ్రాయెల్ వెళ్ళారా బ్రదర్ మీరు? ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ విక్టోరియా వెళ్ళారమ్మా? ఇజ్రాయెల్ వెళ్ళావా? దీంట్లో ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఓకే. సిస్టర్ స్వరూప, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మండుతున్న పొద ఇప్పుడు ఇంత పెద్దగా ఉంటుంది.
దాన్ని ముట్టనివ్వరు ఎవరు. మండుతున్న పొద దాని దగ్గరకు పోయి పట్టుకున్నాం అనుకో అయిపోతావు. ప్రైజ్లో అని Praise the ఆ రకంగా అక్కడ వెళ్ళి నిలబడి ఫోటో గిటో తీసుకోవచ్చు మీరు. మండుతున్న పొద దగ్గర దానికి చిన్న ఆకులు ఉంటాయి, గోరెంటాకు చెట్లాగా, హాయిగా ఫోటో తీసుకోవచ్చు మీరు. ప్రైజ్లో Praise the Lord. ఆ పొద దగ్గరికి వెళ్తాడు, పొదను చూస్తాడు, అది మండుతుంది కానీ కాలడం లేదు, చెట్టు కాలిపడం లేదు, అలా ఉంది. ఆ యొక్క పొద నుంచి ఒక స్వరం విన్నాడు. తండ్రి దేవుడు మొట్టమొదటిగా మోసేతో మాట్లాడిన మాట ఏంటంటే ఆయన హృదయంలో ఉన్న భారం గురించే మాట్లాడుతున్నాడు. మోసే, నువ్వు ఇజ్రాయెల్కి వెళ్ళాలి, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, నా ఇజ్రాయెల్ బిడ్డలను చూడండి. దేవుడు మాట్లాడతారు. మొట్టమొదటి మాట ఏంటంటే మన హృదయంలో ఉన్న భారం గురించి మాట్లాడతారు. అందుకే సిస్టర్ ఇలా ఈరోజు వాక్యం ఎలా ఉంది సిస్టర్ అంటే, అంత నాకే బ్రదర్. ఏంటిది? అంతా నాకు. ఎందుకంటే దేవుడు నీకు మాట్లాడుతున్నాడు, నీ హృదయంలో ఉన్న భారం గురించి, వేదన గురించి నీతో మాట్లాడుతున్నాడు. ఇది నాకులాగానే ఉన్నదని మనం అనుకుంటాం. సో దేవుడు మాట్లాడు అంటే మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన భారాన్ని బాధని ఎరిగిన దేవుడు కాబట్టి నీతో మాట్లాడినట్టే. అంటే అది ఎవరితో మాట్లాడిన మాట నీకు వస్తలేదు, అది నీతోనే మాట్లాడాడు దేవుడు. ఫర్ యూ ఓన్లీ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఎందుకు మాట్లాడాడు మోసేతో దేవుడు ఇజ్రాయెల్ గురించి, ఇజ్రాయెల్ బిడ్డల గురించి? ఎందుకంటే దేవునికి తెలిసి ఈయన మనసులో 40 సంవత్సరాలు బట్టి ఇదే భారం ఉంది కాబట్టి, వేరే భారము ఆయనకి ఏది లేదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు లేరు, భార్య ఉంది, అదంతా ఏది లేదు. ఆయనకి ఏముందంటే ఇజ్రాయెల్ బిడ్డలను నేను కాపాడకుండా వచ్చేసాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హౌ మెనీ బర్డన్స్ అవర్ జనరేషన్స్ హ్యావ్ అబార్టెడ్. ఇప్పుడు మనం చూస్తే మనమే కొన్ని విధాలుగా ఈ యొక్క భారంని తప్పించుకోవాలని ప్రయాసపడుతున్నారు. ఎంతమంది ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని సమస్యలు తీర్చడానికి ఇంకొక దగ్గరికి వెళ్తాం, ఈ సమస్యలు తీర్చడానికి. హల్లెలూయా. మీకు అలా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు చూడండి, 50 రూపాయలు అప్పు ఉంది, దానికి ఏం చేస్తాం తీర్చాలంటే? ఏం చేయాలి? ముంచేస్తారా? చిట్టియో ఏదో వేసి అగో చిట్టి, ఇంకా ఇన్స్టాల్ EMI. ఈఎంఐ కడతారు. ఈఎంఐ కట్టాలంటే దానికి వడ్డీ అవుతుంది, అవునా కాదు? చూడండి, మనం ఏం చేస్తుందంటే 1 లక్ష రూపాయలు ఈడ అప్పు ఉంటే ఆ లక్ష తీర్చడానికి మరొక దగ్గర పోయి అప్పు చేస్తాం. రొటేషన్ చక్రవర్తి సినిమా చూసిండ్రా? ఈ నుంచి గాడ, గాడి నుంచి గాడ, గాడి నుంచి ఆడ. ఏం చేస్తామంటే ఒకటి తీర్చడానికి మరొక చోటుకి వి యూజ్ అవర్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్. చెయ్యొద్దంటలేను, చేయొచ్చు, కానీ మీ సొంత శక్తి, మీ సొంత బలము, మీ సొంత తెలివితేటలు, ఇది ఒక తీర్చడానికి ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ 2 రూపాయలు ఉంటే ఇక్కడ 3 రూపాయలు, ఇక్కడ 3 రూపాయలు, ఎంతైనా పర్వాలేక ఇక ఆడికి పోతామంట. లాస్ట్కి మంచిగా గోల్డ్ ఫ్లాగు, లేకపోతే బియర్ తాగినాడు, లాస్ట్కి ఏం తాగుతున్నాడు? గుడంబా తాగుతున్నాడు, బీడి కాసుకుంటున్నాడు. ఆ బతుకైపోయింది. 10 రూపాయలు అయినా పర్వాలేదు. 10 రూపాయలు ఎన్ని సంవత్సరాలు కడతావు? మా అంటే ఒక 5 నెలలు కడతావు. దాని తర్వాత కట్టలేకపోతున్నావు. ఎగ్గొడతావని కాదు, కట్టలేకపోతున్నావు. ఇన్ని రోజులు కట్టలే, ఇప్పుడు కడతా, లేకపోతే అసలు ఇస్తా వడ్డీ. అది నువ్వు కాదు చెప్పేది, నీ బలహీనం చెప్తుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడికి దిగజారావు నీకు తెలియదు. బట్ ఇన్ ద స్పిరిట్ ఐ కెన్ రీడ్ యూ. ఇక్కడ అదే చేస్తున్నాం. సో ఇదే భారం ఏదైతే దేవుడు నీ జీవితంలో తీసుకొస్తాడో, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఉంటే నువ్వు వడ్డీ కాదు, నీకు ఏది ఉండేది కాదు. నీ అప్పలే కూడా దేవుడు తీసేసేవాడు. దేవుడు ఏం చేస్తాడు? నీ పాపాలన్నీ నా వెనక తట్టేస్తాడు. అంటే ఎక్కడేస్తాడంట? అస్సలు నేను కూడా చూడొద్దు, నువ్వు కూడా చూడొద్దు, కనిపించకుండా చేస్తాడు దేవుడు. నీ శత్రువులు నువ్వు వెతికినా కనిపించదు అంటాడంటే, నీ అప్పులు కనిపిస్తాయా, నీ వేదన కనిపిస్తుందా, నీ భారం కనిపిస్తుందా? ఏది కనిపించదు నీ జీవితంలో. అలాగా దేవుడు దీవిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే, 1 లక్ష ఇవ్వడానికి ఎట్లా పోయి ఇంకొక దగ్గర 5 రూపాయలకి వడ్డీ తీసుకొని చేస్తాం. అట్లనే ఇక్కడ రావడానికి మానేసి ఆడ 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 తిరుగుతుంటాం. కష్టపడి ఏదో చేయాలనుకుంటూ ఉంటాం. కానీ ఈయన పిలుస్తున్నాడు, ఈ భారం ఇచ్చింది దేనికి తెలుసా? నా సన్నిధికి రమ్మని. నేను నిన్ను దీవించాలని పిలుస్తున్నాను. నువ్వు ఇంకా ఉరుకుతే దీవించబడతావా? లేదు. అనేక రకమైన బాధలతో, భారముతో నిండిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. మనం అనుకుంటాం పెళ్లి చేయడానికి, అది చేయడానికి, ఇది చేయడానికి చాలా కష్టపడాలని. లేదు,
మనం నిజంగా దేవుని నమ్ముకుంటే గొప్ప ఇస్తాడు. సిస్టర్ లలితని అడుగుదాం. ఒకసారి లేచి నిలబడు సిస్టర్ లలిత. బ్రదర్ ఆండ్రూ మీరు కూడా నిలబడి. వీరిద్దరు ఒక తల్లి తండ్రి, సహోదరి మరియా అని వీళ్ళ కూతురికి. అయితే ఒక సహోదరి ఇలాగే ఒక సహోదరి దగ్గర 2.5 సంవత్సరాలు వీళ్ళ కూతురు సేవ చేసింది. చాలా సేవ చేసింది. వాళ్ళ ఇంట్లో ఉండి 24 hours సేవ చేసింది. సాక్ష్యం చెప్తున్నాను, దేవుని మహిమ కోసం, అవమానపరచని కాదు. కానీ ఒకరోజు సహోదరి వారి యొక్క కూతురుని ఇంటికి తీసుకురావాలని కోరుకుంటే ఆ సహోదరి ఏం చెప్పిందమ్మా? ఏం కాదన్నది, ఆమెకు పెళ్ళే కాదు నా దగ్గర నుంచి తీసుకోపోతే అన్నది. సహోదరి చాలా ఏడిచింది. తండ్రికి ఆయన బయట చెప్పుకోలేడు. అలాంటి పరిస్థితిలో ఒకరోజు సహోదరి బ్రదర్ ఆండ్రూ వాళ్ళ అక్క ఇంటికి అనుకుంటాను, లేలే అక్కడ ఆ బిల్డింగ్ ఈసీఐఎల్ అక్కడ బిల్డింగ్. సో ఈసీఐఎల్ దగ్గర వీళ్ళ అక్క ఇంట్లో బ్రదర్ ఆండ్రూ వాళ్ళ అక్క ఇంట్లో ప్రేయర్ ఏదో ఉండే, నేను అక్కడికి వెళ్ళాను. అదే ఫస్ట్ టైం నేను సిస్టర్ లలితను చూసింది. అంటే చిన్నప్పటి నుంచి మేము తెలుసు, కానీ ప్రేయర్లో అక్కడ కలిస్తే సిస్టర్ ఏమన్నది, బ్రదర్ మా ఇంటికి ప్రేయర్కి వస్తారు. ఎందుకు రానన్నాను. నాకు ఈ ముందు సిస్టర్ తెలియదు, ప్రార్థన ఉండేవాడిన సంగతి కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రదర్ మా బిడ్డకు పెళ్ళి కాదన్నారు. పెళ్ళి కాదు అన్నది. ఎవరన్నారన్న? ఇలాగే నేనన్నా, అది పరలోకంలో జతపరిచే జంట, అది భూలోకంలో ఎవరు వద్దంటే ఎట్లా కాదమ్మా. నేనన్నా అది వద్దులే, ఇంక నేను వస్తానులే అమ్మా, మీరు నాకు డేట్ ఫిక్స్ చేసుకుంటే అంటే నేను బ్రదర్ ఆండ్రూ ఇంటికి పిలిస్తే వెళ్ళాను. పేర్లు నడిచాయి, వీళ్ళ అమ్మాయిని చూశాను. సో ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఈ పెళ్ళి ఎలా అయిందంటే షార్ట్గా చెప్తున్నాను, అనుకోకుండా మా వదిన వీళ్ళ కూతురికి తిమ్మాపూర్లో ఒక సంబంధం ఉందని నాకు ఫోన్ చేసింది. నేను సరే మీరు చూసారంటే మంచోడు అంటే మంచోడు చూస్తే కదా తెలుస్తుంది అని చెప్పి సరే తీసుకురండి అన్నాను. బ్రదర్ ఫోన్ చేశారు, ఇలాగ ఫలానా వాళ్ళు వస్తున్నారు అంటే రానివ్వండి. వచ్చారు, చూశాను. నేను ఒకటే చెప్పాను, సిస్టర్ సర్బక్ బయటకు వచ్చే ఏమైంది బ్రదర్ అని అడిగితే, ఇంకా వాళ్ళ కార్యాలు ముందుకు కానివ్వండి, మాట్లాడుకోమని చెప్పేయండి అంటే, మా సిస్టర్ స్వరూపాన్ని కొద్దిగా పెద్దరికం అనమాట. ఏమని చెప్పావు? మీరు చెల్లెలంట, ఏమో నాకు తెలియదు. ప్రైజ్ లార్డ్. మరి ఆమె ఇట్లా నువ్వు ఇట్లున్నావు ఎందుకు? అట్లనే ఉంటారా? పోనీలే, ఎట్లనే ఉండండి, మాకెందుకు. కానీ సో సిస్టర్ స్వరూప వాళ్ళందరూ కూడా బాగా, అంటే అన్ని విధాలుగా. అప్పుడులో చూడండి, ఫైనాన్షియల్గా కూడా చూస్తే సడన్గా పెళ్లి చేసే విధంగా లేరు. కానీ దేవుడు ఎలా దీవించిందంటే, అప్పుడు మేము రిట్రీట్ నడిపించే వాళ్ళం యాప్రాల్లో. అక్కడ ఒక సహోదరుడు బాలరెడ్డి అని ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ రిట్రీట్కి మాకు ఏసీ హాలు, 3 times మంచి భోజనం, మంచి పెరుగుతో భోజనం వచ్చేది, టిఫిన్ వచ్చేది, 150 మందికి డైలీ భోజనం వచ్చేది 3 times. ఆ బ్రదర్ అలా సప్లై చే. అయితే ఇలా ప్రేయరు, ఇలా పెళ్ళి ఉందంటే మొత్తం ఈవినింగ్ డిన్నర్, రిసెప్షన్, మొత్తం డిన్నర్ హాలు. తిన్నారు కదా, చెప్పొచ్చు కదా, వాళ్ళు పెద్ద డెకరేషన్. అసలు ఊహించలేరు మా మినిస్ట్రీలో అలా ఆ అమ్మాయి పెళ్ళి జరుగుతుందని. చూడండి, మాకు తెలియదు అసలు. సో ప్లీజ్ సిట్ డౌన్ బ్రదర్. సో నేనేమంటున్నానంటే, దేవుడు తలస్తే ఆ భారాన్ని పువ్వులుగా మార్చేస్తాడు. సో ఆ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. అంత గొప్పగా డిన్నర్ నేను కూడా అనుకోలేదు. కొంతమందికి కడుపు మండింది అనుకోండి చూసి, మా వాళ్ళకే మా ఇంత మంచిగా, అబ్బా ఇంత మంచిగా మరి నాకేమని ఇచ్చిండ్రా? ₹1 పెట్టలేదంటే నాకు కనీసం బ్రదర్ ఇది 500 పెట్టుకుని కదా. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే, దేవుడు అంత గొప్పవాడు. దేవుడు దీవించాలని అనుకుంటే ఎలాగైనా దీవిస్తాడు. సో ఆ భారం ఏదైతే వచ్చిందో, నా బిడ్డకు పెళ్ళి కాదు అన్న భారం వాళ్ళని తినేసింది లోపల 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 లోపల. కానీ దేవుడు చూడండి, ఉన్నత రీతిగా దేవుడు దీవించాడు. సిస్టర్ స్వరూపకు మండిందా రోజు, అప్పుడే నేను ఇట్లా అయిపోయినా. మేము ఆ ట్యాబ్లెట్ ఏదైతే పడ్డదో చాలా ఎనర్జీ ఇచ్చింది. అందరు నాలాగా అయిపోతారు, కానీ ఆమె ఇట్లా సైడ్ వెళ్ళిపోయింది. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో నేను ఏమనుకుంటున్నానంటే దేవుడు చూడండి ఎంతగా దీవించే దేవుడు మన దేవుడు. భారం ఇస్తే అంత గొప్పగా దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో అదే రోజులో ఏమైందంటే అదే బాలరెడ్డి ఒక ఏం పెట్టిండు మినీ ఏదో ఎలక్షన్ కమిషన్ ఏదో పెట్టిండు కదా, ఎమ్మెల్యే కోసం ఆయన పోరాడాలని ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గొప్పోడు అయిపోయాడు, దానికి లీడర్ అయిపోయాడు. మళ్ళీ వీళ్ళ కొడుకు డేవిడ్ ఇక్కడ ప్రీచ్ చేస్తాడు, అడ్వకేట్ తెలుసు కదా చాలామందికి, డేవిడ్ బ్రదర్ తెలుసు. సో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినాం ఆయన. చూడండి అప్పుడు వీళ్ళ కుమారుడు డేవిడ్, అడ్వకేట్ డేవిడ్ అదే స్టార్టింగ్ అక్కడే జాయిన్ అయ్యిండు. అలా వచ్చి సాష్టాంగ పడ్డాడు ఫస్ట్ డే, బ్రదర్ నేను శిష్యుడిని. ఈరోజు కూడా శిష్యుడే ఆయన. ఎక్కడున్నా కూడా నా ఒక్క ఫోన్ చాలు. ఈ మైట్ బి ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఆ కోర్టులో, కానీ నా దగ్గర మాత్రము అలాగే ఉంటాడు. నేనేం చెప్తే వేదవాకం. అంతగా దేవుడు దీవించాడు. ఈరోజు ఎంతో దీవించాడు అతన్ని దేవుడు, ఇంకా దీవించును గాక. Amen. బట్ అక్కడ వచ్చిండు ఎమ్మెల్యే సీటుకి టికెట్ దొరకాలంటే ఎంతో కష్టం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చూడండి ఒక్కొక్క భారం ఏదైతే దేవుడు మనకి ఇస్తున్నాడు, ఆ భారం వల్ల ఎంతో దీవెనలు మనం పొందుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే అలా పొందుకునేది ఊరికే ఇలా పొందుకోవాల్సింది పోయి, స్వస్థత కావచ్చు, బిడ్డలు కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఏదేదో మనం పొందుకోవాలి. అలాగా దేవుడి దగ్గర నుంచి ఊరికే పొందుకోవాల్సింది పోయి మనం ఎంతో కష్టపడి పొందుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో తరాలు ఇలాంటి ఆశీర్వాదాన్ని ఏం చేశాయంటే వదులుకున్నాయి, అబార్షన్ చేసుకుంది, గర్భపాతమైనట్టే పోగొట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పోగొట్టుకుంటారు ఈ రీతిగా అన్న తెలివితేటలు మీకు నాకు మనకు ఎవ్వరికీ లేకపోవచ్చు, కానీ సైతాన్ పోగొట్టుకుంటాడని. ఈయనకు ఒక చిటికి వేసే చాలు, వెనస్డే రాడినా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఒక్క గోలి వేస్తే 3 గంటలకు పోవాలన్నా బ్రదర్ అంటారు. సైతానికి ఆ తెలివితేటలు ఉన్నాయి, కానీ మనకు దేవుని బిడ్డలమైన మనకు లేదు. మనకు లేనే. మనం ఏం చేస్తామంటే లోకరీతి మాటికి అధిక ప్రాముఖ్యత ఇచ్చే విధంగా ఎవరు చేస్తున్నారన్నది కూడా మనకు అర్థం కాదు. ఏదో సాకు పెడితే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారన్న సంగతి ఎవరికి తెలుసు? ఇప్పుడు మీకు అర్థమైపోయినా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి తెలివితేటలు ఉన్నాయి ఇప్పుడు? సైతాన్కి. మన తెలివితేటలు ఏమైంది? లేదు. అయ్యయ్యా చేతి మీద బోలిపోయేనే అట్లుంది. మనదంతా పోయిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. చూడు, జేబులు ఖాళీ, ఆయన. ఇప్పుడు పోవాలి ఫైనాన్షియల్గా. బ్లెస్ మీ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మరేమో తయారు చేస్తాం, సిల్వర్ గోల్డ్ తయారు చేసి నీకు రింగు పెడతానంటాం ఎప్పుడు పోయిన తర్వాత. ఉన్న తర్వాత ఏది పెట్టాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో డెవిల్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. డెవిల్కి తెలుసు ఎప్పుడు మీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం ఎలా గుంజుకోవాలని. అది మనకు తెలియదు. ఈజ్ వెరీ కన్నింగ్, వెరీ ఇంటెలిజెంట్. నీ జీవితంలో నువ్వు ఫెయిల్ కావాలంటే ముందే చేసేస్తాను నేను. ఎలా చేస్తే నువ్వు ఫెయిల్ అవుతావు, ఎలా చేస్తే నువ్వు రేపు పాటలు మానేస్తావు, ఎలా చేస్తే ఎల్లుండి నువ్వు ప్రేయర్కి రావన్న సంగతి వాడికి ముందు తెలుసు, మనకు లేదు. నిజంగానే బ్రదర్ చెప్పిన ప్రాఫెసీ నెరవేరిందక్క, ఆయన కరెక్ట్గా చెప్పాడని మనం అంటాం, కానీ దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలి. నా జీవితంలో ఎన్నో ప్రాఫెసెస్ వచ్చాయి. నీ మినిస్ట్రీ ఇక్కడి నుంచి క్లోజ్ అన్నారు, నేను పైకి ఎదిగిపోయాను. హల్లెలూయా. Hallelujah. నా మినిస్ట్రీ క్లోజ్ అన్నారు, ప్రాఫిట్స్ చెప్పారు. తిమాపూర్లో 2 ప్రాఫిట్స్ ఉంటారు, పేరు తెలుసా ఏమో తెలియదు. ప్రైజ్లా వాళ్ళు చెప్పారు. మేరీను ఆయన పేరు ఏంటిది? మోనికక్క. మోనికక్క. ఇంకా మీకు బాగా తెలుసు, మీ చుట్టాలు కదా. ఇంకొకరు 2 ఉంటారు, ఫాతిమా అక్క, మోనిక, సమక సరకల. ప్రైజ్ ది లార్డ్. Praise the
Lord. సో వీళ్ళిద్దరూ ప్రాఫెసీ ఇచ్చారు. అది ఎవరో కాదు, వీళ్ళిద్దరూ ఎవరికైతే ప్రాఫెసీ ఇచ్చారు నా మినిస్ట్రీ క్లోజ్ అయిపోతుందని, మా డాలి వాళ్ళ చుట్టాలకి ఏనా పేరు మామూలుది కిరణ్ వాళ్ళ ఆయన పేరు, ఈమె రెండు కలిపి చెప్తుంది. కిరణ్ మేరీ అంటే ఒక పేరు అనుకోకండి, కిరణ్ బేడి అని. ఆయన పేరు కిరణ్, ఈమె పేరు మేరీ. వీళ్ళు ఎక్కువ సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళేవారు. ప్రైజ్ నా వీడియో కానీ చూపెట్టగలవు బ్రదర్ ఆండ్రూ, ఎందుకంటే వీళ్ళ దగ్గర వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వాళ్ళు చెప్పారట ఏమని, నేను ఈ రోజు వరకు అడగలే వాళ్ళని మీరు ఎందుకు నా గురించి ఇలా చెప్పారని. వాళ్ళు ఏమన్నారంటే మినిస్ట్రీ బ్రదర్ది అయిపోయిందని చెప్పి నా దగ్గర ఉన్న, అంటే ఇలాగే మినిస్ట్రీలో కొద్దిగా సౌండ్ సిస్టమ్ వాటికి వీటికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అవన్నీ తీసుకెళ్ళిపోయారండి. నా మినిస్ట్రీకి ఉండదని అన్నీ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు నేను ఇంట్లో ఉంటే నాకు ఎంత బాధేస్తుంది. ఎందుకంటే ఈ పక్కన మినిస్ట్రీ సామాన్లు అన్ని సౌండ్ సిస్టమ్ ఉండేది, నేను ఇటు పక్కన పడుకునేవాడిని. వాళ్ళు తీసుకెళ్ళేంత వరకు నేను ఇంటికి రాలి. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన ఆ స్థలము చూస్తే నాకు అలా ఏడుపు వచ్చేది డైలీ. కానీ విదిన్ 15 days ఒక సహోదరి చికాగో వెళ్ళింది. ఆ సహోదరికి నేను ప్రేయర్ చేశానేమో ఇక్కడ, అక్కడికి వెళ్ళి బ్రదర్ ప్యాట్రిక్ నేను గుర్తున్నానంటే ఇంటర్నేషనల్ కాల్, నాకు అప్పుడు తెలియదు ఈ నంబర్లో వస్తుందని. గుర్తున్నాను సిస్టర్, మీకు ఏం కావాలి చెప్పండి బ్రదర్, నేను సాయం చేద్దాం అనుకుంటున్నా, నాకు ఏమొద్దు సౌండ్ సిస్టమ్ కావాలి. వాళ్ళు తీసుకెళ్ళిన వారం 15 రోజులకే మొత్తం సౌండ్ సిస్టమ్ తిరిగి కొనేసిన. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఈ మాట మా ఇంట్లో చెప్పి సౌండ్ సిస్టమ్ తీసుకెళ్లారు. మీ ఆయన మినిస్ట్రీగా ఉండదంటే ఇంట్లో ఇళ్ళకి ఎలా ఉంటుంది, ఇంట్లో పిల్లలకి ఎలా ఉంటుంది. మా డాడీ మళ్ళీ తాగేస్తాడు అనుకున్నారు నా పిల్లలు, మా డాడీ మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతారనుకున్నారు. ఎంత బాధపడి ఉంటారు. అలాంటి బలహీనం ఆ భారం నాకు దేవుడు ఇచ్చాడు. అందులో ఇక్కడికి వచ్చిన ఈ భారము కాదు, ఇది దీవెన. సో వెన్ యూ స్టాండ్ ఫర్మ్ యూ విల్ బి బ్లెస్డ్ అబండెంట్లీ. ఈరోజు నా గురించి చాలామంది ఎంక్వైరీ పెడతారు, ఎందుకంటే ఒక పేరుంది, లేకపోతే నన్ను ఎవరు పట్టించుకుంటారు. కానీ ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో, అట్లీస్ట్ ఎంక్వైరీ చేసినాడు ఒకడు ఉన్నాడు. కొంతమందికి సొంత మొగుడే చూడడు. మేరకు దిక్తావి అంటే ఒక మాటలు ఉంది, నన్ను ఏం చేయమంటే నాలాగా ఉంటే చూస్తాను. నన్ను ఎంతోమంది ఇంట్లో కూర్చొని కూడా ఆలోచిస్తారు, అవునా కాదా? మండుతుంది అలాగ ఆలోచిస్తుంటే. ప్రైజ్లో ఏం నవ్వుతాడు బ్రదర్, స్మార్ట్గా ఉంటాడు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళందరి ముందు నవ్వినా వాళ్ళని చూసినాడు ఒకడు ఉండడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా మాటలకి ఎలా ఉంది, మండినట్టు అనిపిస్తలేదు. ప్రైజ్ ది లార్డ్. మీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి అది చేసుకొని ఇది చేసుకుంటే ఎవడు చూస్తలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో నేను జోక్ చేస్తున్నాను, డోంట్ బీ సీరియస్. సో ఎవరికి తెలివితేటలున్నాయి? సైతానికి. మనని బోల్తా కొట్టిస్తున్నాడండి. ఈరోజు వరకు మనం ఎన్నో భారాలు దేవుడు మనకి ఇచ్చాడు, వాటన్నిటిని మనం పోగొట్టుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన చుట్టూ మీరు చూడండి, మీరు రైట్ రౌండ్ మన చుట్టూ చూడండి, ఎక్కడ పడితే అక్కడ చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఏం కనిపిస్తుంది అంటే ఆల్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. పీపుల్ ఆర్ వరీడ్, వేదనతో, బాధతో, దుఃఖంతో. ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు ఒక కానీ చెప్పండి, ఒక స్టోరీ, మా ఇంట్లో కూడా అట్లనే ఉందంటారు. మీరు మీ ఆయన గురించి చెప్పండి, మా ఆయన కూడా అట్లనే అంటారు. అంటే కొద్ది వెరైటీగా ఉంటుంది. మీ ఆయనకి అలా ఆయనకి డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఉంటుంది ఖచ్చితంగా. అవునా కాదా? మీరు మాట్లాడుకోరా ఎవరితో? అంటే మీరు వేరే మాట్లాడుకుంటారేమో. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ డిస్కషన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? వదినమ్మా అన్నయ్య ఏం చేస్తాడు, ఇప్పుడు అన్నయ్యతో స్టార్ట్ అయింది. చివరికి ఎట్లా ఎండ్ అవుతుంది తెలుసా? మీకు తెలుసు కదా ఎట్లా. చక్కరకు వచ్చిందా స్టార్టింగ్ వచ్చినప్పుడు దాని నోట్లో అన్నుబడా వీడికి ఎండ్ అవుతుంది చూడు. ఫస్ట్ ఎట్లా అన్నయ్య వదినమ్మా కొద్దిగా చక్కెర ఉంటే వీడి నుంచి స్టార్ట్ అయ్యి గట్ల ఎండ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎక్కడ చూసినా వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, బలహీనత, రకరకమైన వేదనలు, బాధలతో ఉన్న వారిని మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దోస్ హూ ఆర్ సఫరింగ్ టుడే ఆర్ బర్డన్ అబౌట్ us. ఎవరు తెలుసా? ఈ భారాన్ని మొయ్యలేకుండా భారాన్ని తీసి పక్కకు తోసిపుచ్చారు కదా వారన్నమాట. ఎవరైతే ఈ భారాన్ని మొయ్యలేకుండా పక్కన పడేసిండ్రు కదా వారు ఈరోజు సఫర్ అవుతున్నారు.
ఎవరైతే భారం మోసారు కదా, బ్రదర్ మా ఆయనతో పడ్డాను, బ్రదర్ నా ఆవిడతో పడ్డాను, మా అత్తతో పడ్డాను, నేను 25 సంవత్సరాలు పడ్డాను, ఈరోజు హాయిగా ఉన్నారు. భారాన్ని మోసారు, సంతోషంగా ఉన్నారు. భారాన్ని మోయలేకపోయారు, జీవితంలో ఎక్కడ లేకుండా అయిపోయారు. భారం. ఎవరు వేదనతో ఉన్నారు, బాధతో ఉన్నారు, భారం మోయలేకపోయాను. భారం మొయ్యగలిగితే బిడ్డల యొక్క భారం, కుటుంబం యొక్క భారం, రకరకమైన భారాలు మొయ్యగలిగితే, మినిస్ట్రీ భారం 2 రోజులు మొయ్యలేకపోతున్నాం, వారానికి 1 రోజు కూర్చోలేకపోతున్నాం భారం. కాబట్టి నిరాశ, వేదన, బాధకి కారకులు అవుతున్నాం. దేనికి? ఎవరు చే దుష్టాత్మన, దురాత్మన, మాంత్రిక శక్తి, చాతబడి శక్తియా? కాదు. ఐడిల్గా ఇంట్లో కూర్చుంటాం, కానీ ఈ యొక్క భారాన్ని వారం వారం పోదాం, దేవుడి సన్నిధిలో కూర్చుందాం అన్న ఆలోచన మనకు లేదు. కానీ తెలివితేటలు సాధారణంగా ప్రతి శుక్రవారం ఈయనే ఉంటాడు. ఎవరిని మధ్యాహ్నం తీసుకోపోదాం, ఎవరిని పొద్దున రాకుండా, కొంతమంది ఈడికి వచ్చి ఈడి నుంచి తిరిగి వెళ్తారు, కిందికి వచ్చి కింది నుంచి వెళ్ళి వాడు ఉన్నారు. నేనున్నాను వాళ్ళతో కింద. మీరు అనుకుంటారు నేను అబద్ధం చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ప్రతి ఒక్కరు ఈ భారం నుంచి ఏం చేయాలనుకున్నారు? తప్పించుకోవాలని ప్రయాసపడుతున్నారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఒక జోక్ చెప్పేసి, ఒక స్టోరీ చెప్పేసి ముగిస్తాను. ఓకేనా? అదే తొందరగా అవగొట్టాలన్నమాట. ఎంత ఇంట్రెస్టెడ్ అండి ఇంటికి పోవడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో కొంతమంది ఇలాగే, ఈ తొందరపాటు వల్లనే ఇలాగే భారం తొందరగా వాటి నుంచి, ఇప్పుడు నేను చెప్పేదే మీకు భారంగా ఉంది, ఇది లాస్ట్ అంటే పోతామంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. సో భారం నుంచి విడుదల పొందుకోవాలని ఎంతమంది ప్రయాసపడుతున్నట్టే మీరందరూ. అవునా కదా? వద్దా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పుష్ప సినిమా చూసినావా? చాలా బాగుంటుందని, ఈ మనసులో ఉన్న భారం తొలగిపోవాలని మామ అది చూసుకుంటూ కూర్చొని, ఎందుకంటే కొంచెం ఫ్రీ అవుతారంట. हिंदी में भी है, భారం से दूर होने के लिए हिंदी में भी देख सकते. హిందీలో కూడా ఉందాక? హిందీలో ఉందా? హిందీలో పెట్టు. మంచి సినిమా పెట్టే, చాలా ఆమెకు భారం ఉంది తెలుసా, అట్లీస్ట్ కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంట. రా కూర్చో. ఇప్పుడు ఈమె సీరియస్గా ఇట్లా కూర్చుంటుంది. దేనికి? ఇంకా కొద్దిగా సేపు అయిన తర్వాత ఇట్లా, ఇంకొద్దిగా సేపు ఇట్లా అవుతుంది. ఆ తర్వాత ఒక తలగడయ్యవా, ఇంకా ఇట్లా అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక క్లినిక్లో ఎట్లా ఈ యొక్క ఆపరేషన్ అవుతుందో అట్లా అవుతుంది ఈ భారంని తీసుకోపోవడానికి, భారం తొలగిపోవడానికి. డాక్టర్ క్లినిక్లో ఆపరేషన్ చేస్తారు కదా, ఏదో నొప్పి పోవడానికి. అట్లా గిట్ల తర్వాత మొత్తానికి ఫ్లాట్. ఆ తర్వాత లేస్తే ఎట్లుందాక ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ అయినా బాగా ఛాయా ఇంటర్వెల్. ప్రైజ్ ది లార్డ్. చూసారా? క్లినికల్ అబార్షన్ అంటారు దీన్ని. అంటే ఎక్కడ అబార్షన్ అయింది? అది క్లినిక్లో పోగానే అన్నీ తీసేసిండ్రక. అట్లా సినిమాలో పోయి తీపించుకున్నట్టు అయిపోయింది మన బాధ. సమజ్ మే ఆరా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎంతమంది ఇలాంటి ఆపరేషన్ చేసిండ్రు? హల్లెలూయా. ఎప్పుడు చూసినా సినిమా అప్పుడు చాలా మనసు బాధగా ఉండే, అప్పుడు చూసినా సరిగా అర్థం కాలేదు, మరొకసారి చూస్తారండి. మళ్ళీ భారం వస్తే మళ్ళీ చూస్తుంది పుష్ప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడే నేర్చుకున్నారు ఈ స్టెప్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు సడన్గా నన్ను చూడరు, మీకు తొందరగా ఎక్కదు. హల్లెలూయా. సో ఏ స్టెప్ మన చూడరు వాగేస్తాడు మరి. ప్రైజ్ ది లార్డ్. జరో సిస్టర్ ఎట్లా పొంగిపోతుందో, మా ఆయన కూడా డ్యాన్స్ వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ అబార్షన్ ఎక్కడ జరిగింది? సినిమా. మీరు అనుకుంటున్నారా ఏం పోగొట్టుకుంటున్నారని? మీ సినిమా చూసి భారాన్ని తొలగించుకోలేదండి, దేవుడు పంపించిన దీవెన్ని తొలగించుకున్నారు. యూ లాస్ట్
యు వేస్టెడ్ దట్ బ్లెస్సింగ్ బై సీయింగ్ దట్ మూవీ. ఒక సినిమాకు పోతే బాగుంటుంది, కొంతమంది ఫ్రెండ్స్తో కూర్చుంటే బాగుంటుంది, భారాన్ని తొలగించుకుంటే మనము తాగితే బాగుంటుంది. యు ఆర్ లూసింగ్ దట్ బ్లెస్సింగ్. ఆ భారం ఏం తీసుకొచ్చింది? దీవెన తీసుకొచ్చిందండి. పుష్ప సినిమా తీసుకురాలే మీకు. హల్లెలూయా. నేను జోక్ చేస్తున్నాను, బట్ ఐమ్ సీరియస్. ఐఎమ్ జోకింగ్, మేక్ యూ లాఫ్. ఎందుకంటే మీరు చాలాసేపు కూర్చుంటారు, మీకు బోర్ అవుతుంది నాకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏమైపోయింది? ద బర్డన్ క్యారీడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దీని తర్వాత మీ జీవితంలో ఇదే భారం, ఇదే దీవెన తిరిగి రాదు. ఈ భారం ఏదైతే వచ్చిందో, సినిమా చూసి మీరు పోగొట్టుకున్నారో, పడుకొని పోగొట్టుకున్నారో, లేకపోతే షికారు కొట్టి పోగొట్టుకున్నారో, ఏ భారం అయితే ఏదైతే వచ్చిందో నీ గమ్యానికి చెందిన భారం, అది నీ భవిష్యత్తుకి చెందిన భారం కానీ నువ్వు పోగొట్టుకున్నావు. ఎవరు తప్పు? ఇప్పుడు కోటేశ్వరుడు వచ్చిండక్క వదులుకుందంటే దాని బుద్ధి తక్కువ, అందుకే వదులుకుందా. ఇగో ఇదే ఇలా అర్థమైందమ్మా. ఎవరు వదులుకోమన్నారు ఇప్పుడు? దేవుడా? మనసారా మనం వదులుకున్నాం, మనసారా ఇష్టపడి వదులుకున్నామండి. మంచి వాళ్ళు వచ్చారంటారు నాకు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరెవరు వచ్చిండ్రు? మంచి వాళ్ళు. ఓ ఒక్కడు ఎట్లుండే తెలుసా? రితిక్ రోషన్ లాగా ఉండాక నీ ముఖానికి. ఎట్లా వచ్చిండు? అట్లాంటి అవకాశాలు పోగొట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి రోజు టంగ్స్లో ప్రేయర్ అంట, భాషల్లో, ఏదేదో భాషల్లో ప్రేయర్, గంటల కొద్ది ప్రేయర్ చేస్తే మళ్ళీ అది రాదు. మళ్ళీ రితిక్ రోషన్ వస్తాడా? నీకు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ఇప్పుడు ఏ రితిక్ రోషన్ వస్తాడు? వస్తాడా? ఇప్పుడు ఏ రోషన్ వస్తాడు? ఏ పాత ధర్మేందరో పోయిన అమితాబ్ బచ్చనో రావాలి. అవునా కాదా? ఎవరు మాట్లాడతారు అంటే తెలుగు హీరోల పేర్లు తెలుసు అనమాట మీకు. హల్లెలూయా. సో ఇప్పుడు ఏదైతే ఆపర్చునిటీ మీకు వచ్చిందో అది మీరు పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మెనీ డోంట్ ఎంటర్ ద గేట్స్ ఆఫ్ ఎన్కౌంటర్. చాలామంది ఈ గేట్స్లో, అంటే ఈ యొక్క సాహసం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి రావడానికి ఇష్టపడరాలు. ఎన్నో చెప్తుంటారు స్టోరీలు. మీకు గుర్తుకొస్తుందా సిస్టర్ ఏమన్నా స్టోరీలు? అలా నోరు కొట్టుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎన్నో స్టోరీలు చెప్తుంటారు. వాళ్ళు ఇష్టపడరు. ఎక్కడైతే దేవుని యొక్క సాహసం జరుగుతుందో అక్కడ వారు ఇష్టపడరు రావడానికి, అక్కడ దీవించబడడానికి ఇష్టపడరు. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఆ సాహసం ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏం కావాలంటే డింకుటికు డ్యాన్స్, స్టోరీ, అవి ఇవి కావాలి. ఆడ తొందర అంటే యాక్టివిటీస్, క్రియలు, కార్యాలు అక్కడ జరగాలి. అలాంటి స్థలాలకు ఉరుకుతారు. దే వాంట్ టు సీ సమ్ యాక్టివిటీస్. 38 సంవత్సరాల నుంచి బెతెస్డా పూల్ దగ్గర ఒకడు ఉన్నాడు. 38 years. ఎందుకు 38 సంవత్సరాల నుంచి? ఇక్కడ యేసయ్య వచ్చి అడుగుతున్నాడు, నీకు స్వస్థత కావాలా? 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా అంటున్నాడు. ఓరే నాయనా, నువ్వు ఎన్ని సంవత్సరాలు సీనియర్వో, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేయర్లో ఉన్నావో అడగలే. అడిగిండా యేసయ్య? మరి ఏమడిగాడు? ఈడ సీనియారిటీ చెప్తుంటా, నాన్ 10 వర్షతులు ఎందుకురా, ఏనా పని ఇంత ఎన్ని సంవత్సరాల నుంచి? 10 years అదే బతుకుతున్నావు. జీసస్ అడిగింది ఏమడిగిండు? స్వస్థత. ఆయనకేం కావాలి? 38 సంవత్సరాల నుంచి ఉన్నాయిడా. యేసయ్య స్వయంగా దిగి వచ్చిండు, దేవాది దేవుడు. గుర్తుపట్టలేకపోతున్నాం. ఆశీర్వాదం వస్తుందని గుర్తుపట్టలేకపోతున్నాం మనం. వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వేర్ ద బ్లెస్సింగ్ ఈస్ కమింగ్. గుర్తుపట్టలేకపోతున్నాం. గుడ్డలు అయిపోయాం. యేసు ముందు నిలబడ్డాడు, 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఇక్కడ అద్భుతం జరుగుతుందని యేసయ్య స్వయంగా వచ్చి అడుగుతున్నాడు, నీకు స్వస్థత కావాలంటే. నేను 38 సంవత్సరాల నుంచి, నిన్ను ఎవ్వడు అడిగిండు ఎన్ని సంవత్సరాల నుంచి నీకు కావాలా?
గుర్తుపట్టలేకపోతున్నాం. బుర్ర మందెక్కిపోయింది అంటారు. ఏం మారిపోయింది? మందగించిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన జీవితంలో ఎక్కడెక్కడో మనము ఇదే ఈయన చెప్పినట్టే మనం చెప్పుకుంటాం. ఏమని? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పుకుంటాం మనము? అన్ని సంవత్సరాలు అలా ఉన్నాం ఇలా ఉన్నాం చెప్తున్నామే, కానీ మనం ఒకటి చెప్పుకోలేకపోతున్నాం. నేను దీవించబడాలి, నేను ఆశీర్వాదం పొందుకోవాలి, నేను ఆశీర్వాదకరంగా మారాలని మనం చెప్పుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జీసస్ ఇస్ సేయింగ్, డూ యూ వాంట్ టు గెట్ హీల్డ్? హి సేస్ నో. 38 సంవత్సరాల నుంచి ఏం కోరుతున్నాడన్నా? ఏం కోరుతున్నాడు? అక్కడ ఏదో కార్యాలు జరగాలి. ఏం కార్యాలు? నన్ను ఎవడో ఎత్తుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. నేను మాత్రము ప్రయాస. 38 సంవత్సరాల నుంచి అక్కడ అద్భుతం జరుగుతుంది, నీళ్లు కదులుతున్నాయి. అక్కడ నేను పోవాలి, అందులో పోతే నేను 38 సంవత్సరాల ముందే దీవించబడేవాడిని, కానీ నేను అక్కడ పోతలేను, నేను ఇక్కడ కార్యాలు చూడాలి. సో మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టివిటీస్. కొన్ని కార్యాలు జరుగుతుంటే చూస్తుంటారే, కానీ స్వస్థత పొందుకోవాలని ఆశపడరు. నువ్వు ఆ కార్యాల్లో కంటే దేవుని సన్నిధి నీ జీవితంలో దీవెన తీసుకొస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈయన ఒకటే ఆలోచిస్తున్నాడు, నాకు దేంట్లో ఇంట్రెస్ట్? యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎక్కడ చూసినా మన జీవితంలో హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీ టైమ్ when the water moved, at that time he was distracted. ఎప్పుడల్లా నీళ్ళు కదిలిందో నా మధ్యలో ఎవరు కనిపిస్తారు అంటే ఈయన మనుషుల గురించే చూశాడే, కానీ దేవుని అక్కడ కార్యాలు ఏదైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళలేకపోయాడు. డిస్ట్రాక్షన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో at last we will read a Bible verse, Luke chapter 19 verse 44. ఇది ఒక మాట వినండి, జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. చదువుదాం. లూక్ చాప్టర్ 19 verse 44. వారు నిన్ను నీలో నివసించు వారు నిన్ను నీలో నివసించు నీ సంతానమును మట్టి పాలు చేయుదురు. నీలో రాతి మీద రాయిని నీలో నిలువనీయరు. ఏలైనా ప్రభువు నిన్ను దర్శింపవచ్చిన సమయమును నువ్వు గుర్తింపలేదు. సో the time when your God came to save you, you were not able to recognize. మీరు గుర్తుపెట్టలేదు. ఏ విధంగా దేవుడు మిమ్మల్ని కాపాడాలని వచ్చాడో ఆ సమయం మీరు గుర్తుపట్టలేదు. కాబట్టి బెతెస్డా పూల్ దగ్గర దేవుడు ఆయన్ని కాపాడడానికి ఆయన గుర్తుపట్టలేదు. సో దేని ద్వారా అంటే ప్రతి భాషకు స్పందించే అర్థం చేసుకునే మనస్తత్వం మనకుంటే ఆయన పిలుపును మనం గుర్తుపట్టుకోగలుగుతాం, ఆయన దీవెన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏముంది? నీవు నీలో ఉన్న బిడ్డలు అంటే నీ ద్వారా జన్మించే సమస్తం సర్వనాశనం అయిపోతుంది. నీ ఐడియాస్, నీ ప్లాన్స్, నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యం, నువ్వు ఒక దాంట్లో నెగ్గావు అనుకోవచ్చు, 10 దాంట్లో ఓడిపోతావు. ఒక్క రాయి కూడా నిలవనియ్యడాడు. ఒక్క రాయి నిలవనివ్వడు. రాయి మీద రాయిని నిలవనివ్వడంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో యూ కెన్ హ్యావ్ ఇంక్రీజ్. చూడండి, దేవుళ్ళు మనం ఎదుగుదల పొందుకోవచ్చు. ఒకరు అనుకుంటారు, ఎందుకు సహోదరి గోల్డ్ మేరీ ఇంతగా దీవించబడుతుందని సహోదరి విక్టోరియాకు మండిపోవచ్చు. ఆమె దేవుళ్ళు అంతగా ఉన్నది కాబట్టి ఒక్క సంవత్సరంలో 7 ఎదుగుదలలు పొందుకోవచ్చు. కానీ కొందరికి ఒకటే ఎదుగుదల వస్తుంది. మనం అనుకుంటాం, దేవాన్ని ఆమెను ఎందుకు దీవిస్తున్నా, ఆమె చేస్తున్న కృషిని మనము చూడలేకపోతుంటాం. ద వే షీ ఈస్ బేరింగ్ ద బర్డన్. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు దేవుని కోసం, దేవుని సేవ కోసం మోస్తుందో మనం అర్థం చేసుకోలేకపోతుంటాం. కానీ మనకు రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ కావాలి. చేసే ఒకటే పని, మనం
కానీ ఒక పనికి 7 పనికి దీవెన లేదు, డిఫరెన్స్ లేదండి. దేవుడు పక్షపాతి కాదు. ఎక్కువ చేసే వాళ్ళను కూడా గుర్తుపడతాడు, తక్కువ చేసే వాళ్ళను కూడా దేవుడు గుర్తుపడతాడు. దేవుడు పక్షపాతి కాదు. ప్రైజ్ ది లార్డ్. సో ఒక్క సంవత్సరంలో ఒక వ్యక్తి 7 దీవెనలు పొందుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మీరు కొంతమంది శిష్యులుగా ఉండొచ్చు, కొంతమంది బైబిల్ కాలేజీలో చదవచ్చు, కానీ కొంతమంది బైబిల్ కాలేజీలో చదవచ్చు, ఏదో ఒక గొప్ప వ్యక్తి కావడానికి బైబిల్ కాలేజీలో చదవచ్చు, కానీ దేవుడు సేవలో ఆ రీతిగా, ఏ రీతిగా అయితే దేవుడు కోరుకుంటున్నాడో ఆ రీతిగా ఉన్న వ్యక్తి, అతను బైబిల్ కాలేజీలో చదువుతుండగానే ఇతను ఎవరైతే కాలేజీకి వెళ్ళదో ఇక్కడ ఉండి దేవుని సేవలు అన్ని విధాలుగా ఉన్నాడో, దేవుడు చెప్పినట్లు నడుచుకుంటున్నాడో, ఆయన కాలేజీలో డిగ్రీ ఫీజు చేయకముందే ఈయన పాస్టర్ అయిపోతాడు. ఎవరికి చదువుతున్న వ్యక్తి ఈయన పాస్టర్ అవుతాడు. ఎందుకంటే దేవుని అభిషేకం వలన, దేవుని యొక్క ఆత్మశక్తి వలన, దేవుని యొక్క విజ్ఞానం వలన. సాలొమోను రాజు అలా రాజు అయిపోలే, జ్ఞానం అయినది రాలే, దేవుడు ఇలా ఇచ్చాడు. దానికి ఒక డిగ్రీ, ఒక కోర్స్ చేయలేదు ఎన్ని సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. బర్డెన్ నో మ్యాన్ కెన్ డినై. ఏ ఒక్కరు కూడా భారాన్ని, నా జీవితంలో భారం రానే, ఎవరు దాన్ని అలా రాదు అనలేరు. ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనిషి మాట్లాడినట్టు భారము మాట్లాడదండి. ఇగో లలితమ్మ నేను వస్తున్నా అని చెప్పి రాదు. తప్పించుకోవడానికి ఏదో రకంగా మనం భారాలకే వంక చెప్పే మనుషులం. పాస్టర్కి, బ్రదర్కి కాదు. ప్రైజ్ ది లార్డ్. మనకు భారం ఒకవేళ నిలబడి ఎదురుగుంటా మాట్లాడింది అనుకో, అక్క నా జీవితానికి తెలుసు కదా, దాన్ని కూడా పుష్ లాంచ్ చేస్తాం మనం. అంత టెక్నిక్, టాలెంట్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నువ్వు తప్పించుకోవాలనుకోక అక్క, చెల్లికి కూడా చెప్తున్నా, అక్క కూడా చెప్తున్నా, తల్లికి అన్ని విధాలుగా నాతో మీకు ఎలాంటి సావాసం ఉందో ఆ సావాసంతో చెప్తున్నాను. మనం ఎవ్వరం కూడా భారం నుంచి తప్పించుకోలేము. భారానికి ఏది రాదు, భాష రాదు, కానీ నువ్వు తప్పించుకెళ్ళవు నాయనా. ఇలా చేతులు కట్టుకుంటే ఏమో అమ్మాయి కూడా అనుకోకు, ఎవరిని వదిలిపెట్టదు అది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు తప్పించుకున్నావు అనుకో, దేవుడే జోబు జీవితంలో పంపించినట్టు నీ జీవితంలో పంపిస్తాడు. ఎవరి జీవితంలో? జోబు జీవితంలో పంపించినట్లే నీ జీవితంలో ఖచ్చితంగా. నా జోబు చూసినావా, పుల్ల ఎట్లా పెట్టిండు జోబు జీవితంలో, అట్లా నీ జీవితంలో పెట్టక ఉండనే ఉంటాడు. దేవుడే అన్నాడు, జీసస్ సెడ్ టెంప్టేషన్ విల్ కమ్. ఆయన అన్నమాట అవుతుందా కాదా? ఆయన ఎవరు? మనకు బాస్. ఆయన ఏదంటే అది జరిగే తీరుతుంది. ఎవరికి వినకపోయినా పర్వాలే, కానీ బాస్కు మాత్రం వినాలి. అది నా పాలసీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భారం నుంచి మనం తప్పించుకోలేం. తప్పించుకున్న దేవుడు పంపిస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను దీవించాలని, నువ్వు రెండంతలుగా దీవించబడాలని. అందుకే దేవుడు. సో దేవుడు నువ్వు నశించిపోవాలని పంపిస్తలేడు. మీరు ఇందాక పంపిస్తాడు అంటే దేవుడు బ్రదర్ నన్ను శపిస్తున్నాడు మీరు అనుకోవచ్చు. నో, టు బ్లెస్ యూ, నేను లేవనెత్తడానికి. సో ఈ రోజు నుంచి మీ జీవితంలో భారము దేవుడు పంపించాడంటే, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరు పాడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? భారం వచ్చినప్పుడు లేచి నిలబడంగానే మీరు అనుకున్నారు బ్రదర్ ఇక్కడ క్లోజ్ చేస్తారని, మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వాలని. ప్రైజ్ ది లార్డ్. మా డాలి ఎంత ఖుషి అయిపోయిందో. ప్రైజ్ ది లార్డ్.
కొంతమంది ఇలా భారం వచ్చిన ఏం చేస్తారు తెలుసా అనిత? దేవుడి పాటలు పెట్టుకొని వినాక భారం అంతా తగ్గిపోతుంది అంటారు. ఐ వాజ్ లిస్నింగ్ స్పిరిచువల్ సాంగ్స్ బ్రదర్ అని ఇంగ్లీష్లో పెడతారు. నువ్వు ఏ సాంగ్ అన్నా నువ్వు అది పోదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే అది ఒక పర్పస్కి వచ్చింది మీ జీవితంలో, ఒక కార్యము పూర్తి చేయడానికి వచ్చింది. అది పూర్తి చేసినంత వరకు పోదు. Praise the Lord. ఒక్కొక్క రోజు ఒక్కొక్క భారం, ఒక్కొక్క రోజు ఒక రకమైన భారం తట్టుకోలేకపోతున్నాను. నేను చెప్పాలి ఒక మాట, నిజంగా చెప్పాలా? ఎవరు చెప్తలేరు. చెప్పండి. ఒక్కొక్క చుక్క వర్షపు నీళ్ళు వరదగా మారిపోతుంది. మీ జీవితంలో ఒక్కొక్క భారము ఆశీర్వాదంగా గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం చిన్న చిన్న చుక్కలు పడుతున్నాయని, వరదల వలె పారుతాయి అవి. ఆమేన్. ఈ భారం అంతా కూడా ఒకరోజు దీవెనకరంగా మారబోతుంది. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో పాటలు విని భారాన్ని తొలగించుకోవడానికి ప్రయాసపడకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంతమంది పొద్దున దేవుని పాటలు పెట్టేస్తారు, ఎందుకంటే భారం అంతా ఈ కష్టాలన్నీ తొలగిపోవాలని. టీవీ పెద్దగా వచ్చిందని దేవుని పాటలు సౌండ్ పెట్టేస్తే భారం పోదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎవరితో మాట్లాడుతున్నట్టున్నాను నేను. హల్లెలూయా. Hallelujah. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన.